Today we want your insights on Hyderabad real estate about Acasa projects. I just want you to pitch about Acasa project. ఫస్ట్ అనుకున్నప్పుడు ఎస్ ఎట్ అన్ ఎంగేజ్ మనము ఎట్లా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా చేస్తున్నామంటే మా ఇద్దరికి కూడా అది ఒక షాకే. అకాసా అనేది వాజ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్ అండ్ మేము అనుకున్నాం ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేము. మాకు మా సొంత 1.5 ఎకర్ ఉండే కోకాపేట్లో ల్యాండ్ గోల్డ్ మైన్ అయింది మాకు. Akasa బేసికల్ గా ఇట్ ఇస్ ప్రొనౌన్స్ యాస్ Akasa, Simchah. ఇవి రెండు కూడా యూనిక్ నేమ్స్. హౌ డిడ్ యూ క్రియేట్ దీస్ నేమ్స్? సో అకాసా ఏంటంటే నేను జస్ట్ గూగుల్ మీద హోమ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని కొట్టి నేను వెయిట్ చేస్తున్నా. అకాసా వచ్చింది. స్టార్టింగ్ లెటర్ ఇస్ A. సో our first project A, Akasa. So Akasa is universally accepted in our market ఇప్పుడు. స్నిగ్ధ, BArch, MArch, ఆర్కిటెక్ట్. సో సడన్ గా ఆర్కిటెక్ట్ నుంచి బిల్డర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు. హౌ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మేషన్ హ్యాపెన్? నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీలాన్సింగ్ చేస్తుండే. నాన్న అడిగారు వచ్చి, అనంత్ ఇలా అనుకుంటున్నాడు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరిద్దరు కలిసి స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు వచ్చి నాన్న నాకు చెప్తే బోత్ ఆఫ్ us met. అనంత్ లొకేషన్ హ్యాస్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్. అయితే ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? So we are a 1 acre project. The project is done on a 1.42 acres to be exact. Life at Akasa ఏంటంటే వేరే ప్రాజెక్ట్స్లో మనకి టవర్ పక్కన టవర్ కాదు, మనది 1 సింగిల్ టవర్. సింగిల్ టవర్ వచ్చేసరికి మీకు డెఫినెట్గా రీసెంట్ గా 3BHK అనే మూవీ, సిద్ధార్థ్ హీరోగా ఒక మూవీ వచ్చింది. 3BHK టీజర్ వచ్చింది. ఆ ట్రైలర్ చూసినప్పుడు అందులో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ వినపడింది నాకు. ఇల్లు ఖచ్చితంగా కొని తీరాలని ఏంటా ముండిపట్టు వాసు? ఇల్లు అనేది గౌరవం కాదా? ఈవేళ యాజ్ పార్ట్ ఆఫ్ సోషల్ పోస్ట్ టవర్ టాక్ సిరీస్ 4 లో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ మనతో ఉన్నారు. కోకాపేటలో ఒక 36 ఫ్లోర్స్ టవర్ తో మన ముందుకు వస్తున్నారు అనంత్ అండ్ స్నిగ్ధ. హాయ్, నా పేరు రాజశేఖర్ రెడ్డి అలీపురం, ఫౌండర్ ఆఫ్ ప్రాప్గో రియాలిటీ. వీఆర్ ఏ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ అండ్ కన్సల్టింగ్ ఫార్మ్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. రీసెంట్గా 3BHK అనే మూవీ, సిద్ధార్థ్ హీరోగా ఒక మూవీ వచ్చింది. 3BHK టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది బేసికల్గా. ఆ ట్రైలర్ చూసినప్పుడు అందులో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ వినపడింది నాకు, ఎస్పెషల్లీ సిద్ధార్థ్ వాళ్ళ ఫాదర్ శరత్. ఇల్లు అంటే, ఓన్ హౌస్ అంటే ఒక గౌరవం కాదా అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. దానిలో డెఫినెట్గా ఇల్లు అంటే గౌరవం. అలా ఎంతోమందికి ఇల్లులు కట్టించి హ్యాపీ ప్లేసెస్ ప్రొవైడ్ చేసిన హైదరాబాద్ ఎంతోమంది బిల్డర్స్ ఉన్నారు. అందరు బిల్డర్స్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే బిల్డర్స్ కాకుండా దానిలో స్టేక్ హోల్డర్స్ అయిన ఆర్కిటెక్ట్స్, వేరియస్ కన్సల్టెంట్స్, స్ట్రక్చరల్ కన్సల్టెంట్స్ అవ్వచ్చు, PMC కన్సల్టెంట్స్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, మేస్త్రీలు అవ్వచ్చు, వెండర్స్ అవ్వచ్చు, అందరికీ కూడా డెఫినెట్గా ఈ గౌరవం అనే ఇచ్చే పదంలో భాగం ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా ఈవేళ యాజ్ పార్ట్ ఆఫ్ సోషల్ పోస్ట్ టవర్ టాక్ సిరీస్ 4లో అలాంటి గౌరవం ఇస్తున్న యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, యంగ్ మైండ్స్ మనతో ఉన్నారు. ఇవాళ వాళ్ళు కోకాపేటలో ఒక 36 ఫ్లోర్స్ టవర్తో మన ముందుకు వస్తున్నారు. అనంత్ అండ్ స్నిగ్ధ, బోత్ ఆర్ యంగ్ మైండ్స్. వెల్కమ్ టు టవర్ టాక్ సిరీస్ 4. వెల్కమ్ అనంత్ అండ్ వెల్కమ్ స్నిగ్ధ. I'm good Andy. Thank you so much for giving us the opportunity to come and talk here and express about what we are doing and how we can impact the market ఇప్పుడు ప్రెజెంట్లో. షూర్ అనంత్, వెల్కమ్ టు టవర్ టాక్ సిరీస్. యాజ్ పార్ట్ ఆఫ్ టవర్ టాక్ సిరీస్ జనరల్గా మేము హైదరాబాద్లో వచ్చే హై రైజ్ టవర్స్ని రివ్యూ చేస్తాము. యాజ్ పార్ట్ ఆఫ్ దిట్ అర్లియర్ కోకాపేట్లో MSN 1, తర్వాత సింక్ బై రాఘవ అండ్ GHR ద క్యాస్కేట్స్ 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రివ్యూస్ చేసాము. యాజ్ పార్ట్ ఆఫ్ 4th వీఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్ విచ్ ఈస్ బీయింగ్ డన్ బై యూ. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ ముందుకెళ్తే 1992 to 96 ఐ స్టడీడ్ అట్ CBIT ఇన్ కోకాపేట్. సో ఆ టైంలో అప్పుడప్పుడే హీరోగా వస్తున్న శ్రీకాంత్ యాక్టర్, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఆ టైంలో కోకాపేట్ పక్కనే ఖానాపూర్లో యాక్చువల్గా 1.5 lakh per acre 3 acres కొన్నాడు అనమాట. అది ఇట్ వాజ్ బికమ్ ఏ బిగ్ న్యూస్. అంటే మా అందరికీ 1.5 lakh పెట్టి ఒక హీరో వచ్చి కోకాపేట్ పక్కన, అది ఖానాపూర్లో 1.5 lakhs per acre కొంటే అది చాలా పెద్ద న్యూస్ అయింది ఆ టైంలో. బట్ అదే ఆఫ్టర్ టర్న్ చేస్తే 20 years తర్వాత కోకాపేట్లోనే రాజపుష్ప అనే కంపెనీ 100 crores per acre నియోపోలిస్లో ఆక్షన్లోకి ఉంది. దట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ న్యూస్ ఇన్ హైదరాబాద్.
సో అదే కోకాపేట్లో మీరు ఒక బోటిక్ లాంటి క్యూట్ హై రైజ్ టవర్ 36 ఫ్లోర్స్ కడుతున్నారు అట్ దిస్ ఎంగేజ్. యూఆర్ 30+ ఏజ్లోనే మీరు ఈ టవర్ ప్లాన్ చేస్తున్నారు. జనరల్గా అయితే మాకు సేల్స్లో కస్టమర్స్ జనరల్గా ఏం అడుగుతారంటే, పెద్ద కంపెనీస్ టైర్ 1 బిల్డర్స్ హై రైజెస్ కడితే వాళ్ళు కట్టగలరు అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తారు. కానీ టైర్ 2 బిల్డర్స్, టైర్ 3 బిల్డర్స్ ఎవరైనా హై రైజ్ ప్లాన్ చేస్తే వీళ్ళు కట్టగలరా కట్టలేరా అనే క్వశ్చన్స్ చాలామంది అడుగుతుంటారు, చాలామంది వెనక్కి కూడా వెళ్తుంటారు. కానీ మీరు ఈ ఏజ్లో ఫస్ట్ ప్రాజెక్టే 36 ఫ్లోర్స్ టవర్ ప్లాన్ చేసి ఆల్రెడీ సక్సెస్ఫుల్ 1.5 year అయింది అనుకుంటాను. 1.5 yearలో సక్సెస్ఫుల్గా దాని పర్మిషన్స్ తీసుకొచ్చి బేస్మెంట్స్ నుంచి ఇప్పుడు 7th or 8th ఫ్లోర్ దాకా ఆన్ టైంలో మీరు కడుతున్నారు ఈ ప్రాజెక్ట్ని. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. Today we want your insights on Hyderabad real estate about Akasa projects to be shared with all of our SocialPost followers and other YouTube viewers today. And thanks for coming today. I just want you to pitch about Akasa project to the world today. Please go ahead. అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో మనం ఫస్ట్ అనుకున్నప్పుడు ఎస్ ఎట్ అన్ ఎంగేజ్ మనము ఎట్లా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా చేస్తున్నామంటే, ఫస్ట్ అనుకోవాలంటే ఈవెన్ మా ఇద్దరికి కూడా అది ఒక షాకే. జనరల్ ఇఫ్ యూ మనం ఎవరిని తీసుకున్నా, మై హోమ్ తీసుకున్నా, రాజపుష్ప తీసుకున్నా, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ జర్నీ. అండ్ ఆ జర్నీ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ వాళ్ళు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టుంటారు, అట్లా స్లోలీ బ్రాండ్ ట్రస్ట్ అన్నీ బిల్డ్ అయ్యి దే ఈవెన్చువలీ కమ్ టు వేర్ దే ఆర్, అండ్ దే ఆర్ డెఫినెట్లీ ద కింగ్ మేకర్స్ ఓవర్ హియర్ ఇన్ ద మార్కెట్. సో మాకు అదే జర్నీ అనుకున్నాం. సో మాకు కూడా అకాసా అనేది వాజ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఒక చిన్న స్మాల్ పార్సల్ ఆఫ్ ల్యాండ్లో చేద్దామని. బట్ దెన్ ఏంటంటే ఒక సపోర్ట్ సిస్టమ్ మీకు క్రియేట్ అయినప్పుడు దెన్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా దానికి అదే ఉంటుంది. సో ఆ సపోర్ట్ సిస్టమ్ మాకు క్రియేట్ అయినప్పుడు ఫార్చునేట్లీ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ బోత్ అవర్ పేరెంట్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. సో మా మదర్ కానివ్వండి, టిఆర్కే రెడ్డి సార్ కానివ్వండి, వెన్ సార్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ బిహైండ్ అస్. మాకు ఎక్కడ అట్లా అంత ఓవర్వెల్మింగ్గా అనిపించలేదు. చెయ్యొచ్చు, ఒక స్టెప్ ముందుకెళ్ళి దూకితే పెద్ద పాండ్లోనే దూకుదాం అనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. అండ్ మేము అనుకున్నాం ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేము, మనకి సపోర్ట్ సిస్టమ్ ఉంది, వెనకాల వాళ్ళకి 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఫీల్డ్లో. సో ఆ కాన్ఫిడెన్స్తోనే వీ జంప్డ్ ఇన్ టు దిస్. అండ్ ఫార్చునేట్లీ మాకు మా సొంత 1.5 acre ఉండే కోకాపేట్లో. అండ్ మీరు చెప్పినట్టు వెన్ ది ఆక్షన్స్ హ్యాపెండ్, దట్స్ అ గోల్డ్ మైన్. సో ఏదున్నా ఆకాశ గురించి వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ పాయింట్స్ ఇస్ ద లొకేషన్ ఇట్ సెల్ఫ్. ఐ థింక్ ఆ లొకేషన్ ఓన్లీ టాక్స్ వాల్యూమ్స్ విత్ రెస్పెక్ట్ టు మనం ఎక్కడ లొకేటెడ్ ఉన్నాం. మన ముందు 120 feet రోడ్ ఉంది, 60 feet ఆన్ అవర్ సైడ్. దెన్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ పైప్ లైన్ దట్ ఈస్ బీన్ బిల్ట్ బై నిజాం, వేర్ ఫ్రెష్ వాటర్ ఈవెన్ టుడే ఫ్రమ్ ఉస్మాన్ సాగర్ గోస్ టు ది ఓల్డ్ సిటీ. అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ అ బ్యూటిఫుల్ డివైడర్ లాగా between two roads. And then our property is on the 120 feet road. So over there definitely adoka land gold mine ayin maaku. Nice. So adi a 1.5 acre unnappudu lot of them are giving it for developments. Yes, we could have also given it for development, but we thought ikkad nunchi anta anni groups anni companies ni build chese ma parents మేము కూడా ఎందుకు మా ఓన్ స్మాల్ లెగసీ క్రియేట్ చేసుకోకూడదు. ఎస్, ఆర్ బోత్ ద ఫ్యామిలీస్ కమ్ విత్ అ లీనియేజ్ ఆఫ్ 50+ years ఇన్ ద సేమ్ ఫీల్డ్. సో వీ వర్ లైక్ వై నాట్ మన స్టైల్లో మనం కూడా కొత్త చిన్న స్మాల్ లెగసీ. ఐఎమ్ నాట్ ఎయిమింగ్ టూ బిగ్, and to fill our parents' shoes also is a huge responsibility. But we wanted to create our own space like that, stand out as an individual. So atla we thought, okay, 1.5 acre undi, so we'll prove ourselves. And fortunately with their backing, that's how we started Akasa. So Akasa and a project etla modalaindo, that is the story behind it. Okay. Yes, when we came together, మేము ఇంకోటి ఏమనుకున్నామంటే, ఒక ఆర్కిటెక్ట్ అండ్ ఆల్సో who's trying to create her own space, who's trying to be an individual there. And then there's me, who doesn't come from this background, but I grew up in the same house where, I've seen all of this. True. Coming from my grandfather. So my grandfather is Dr. Undela Malakonda Reddy, founder of CBIT, True. MGIT colleges, and also one of the first person to build an apartment in Hyderabad.
Nice. One of the first apartments was built by my grandfather called Nandanam Apartments, Abbotsలో. సో ఆ లీనియేజ్ నుంచి వస్తున్నప్పుడు డెఫినెట్గా ఎక్కడ చూసినా ఇంట్లో ప్లాన్స్ లేకుంటే మై మదర్ ఇస్ అ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ అండ్ హూస్ ఎగ్జిక్యూటెడ్ మోర్ దెన్ 200+ ప్రాజెక్ట్స్ ఫర్ ది గవర్నమెంట్. లోటస్ పాండ్ కానివ్వండి, కృష్ణకాంత్ పార్క్ కానివ్వండి, ఇవన్నీ పార్క్స్ మా మదర్ చేశారు. సో తనతో తిరుగుతూ ఎక్కడో అక్కడ బిహైండ్ మై హెడ్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో దెన్ we thought e 1 acre, so that's when I approached uncle saying I want to get into this field, and that's how we came together and we created this firm called Simchah. And the journey was the best part was both of us wanted to be independent. Yes, there's our parents, కానీ మాకు మా ఓన్ ఐడెంటిటీ కావాల్సి ఉండే, and both of us were fighting for it. And I think it was a perfect time that we both met. And the synergy atlane kalsipoyi, then we thought let's start this. So Simchahతో పాటు we started an architecture firm also. So because she's an architect, that's where her talent comes out, that's where her creativity, her beauty comes out. So we thought it's a perfect mix, everything is in house. So మేము ఏం క్రియేట్ చేయాలనుకున్నామో we don't have to pitch the ideas there, we just have to sit there and create it. So creation is always beautiful when you put so much time into it. So atla we started idi and Simchah Estates in Akasa. To talk about the project, we are on Pipeline Road, Kokapet Pipeline Road, and it's about 2 kilometers away from Neopolis gutta paina aithe manam gutta kinda. It is like a foothill. So chaana deggara manaki Neopolis, and we can literally ga anochu Neopolis ani gutta kinda ani. Yeah, oka 100 feet road vastundi kada, 100 feet connect అయితే ఇంకా part of Neopolis లానే ఉంటుంది ప్రాజెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్. వన్ ప్లస్ పాయింట్ ఇస్ లొకేషన్ ఇట్ సెల్ఫ్. లొకేషన్లో కూడా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే కనెక్టివిటీ ఏంటంటే మనకి ఇప్పుడు మన ప్రాజెక్ట్కి రావడానికి ఒకటే దారి కాదు, మనకు ఒక 4 ways ఉన్నాయి. మనం ఇటు మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మనం ఇటు నార్సింగి సైడ్ నుంచి రావచ్చు, మనం నియోపోలిస్ ఎగ్జిట్ 1 దిగి సర్వీస్ రోడ్ నియోపోలిస్ ఎక్కి నియోపోలిస్ డౌన్ దిగుతుంటే మీరు చెప్పినట్టు బ్యూటిఫుల్ లేక్ వ్యూతో కిందకి దిగుతుంటే మనం సిబిఐటి హాస్టల్స్ దగ్గరికి వస్తాం. అక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వచ్చేస్తే మన పైప్ లైన్ రోడ్ దగ్గరికి వచ్చేస్తాం. అది కాకుండా మనం గోల్డెన్ మైల్ రోడ్ నుంచి రావచ్చు. ఇప్పుడు టాలెస్ట్ టవర్ సాస్క్రాన్ పక్కన నుంచి మళ్ళీ హరే కృష్ణ టెంపుల్ వస్తుంది కదండి, ఇస్కాన్ టెంపుల్ దగ్గర యూటర్న్ తీసుకుంటే మనం మళ్ళీ ఆ పైప్ లైన్ రోడ్ శాంతినగర్ రోడ్ అంటారు, దానికి కనెక్ట్ అయిపోయి రావచ్చు. ఇదే నియోపోలిస్ దిగుతుంటే మనము మై హోమ్ 99 విచ్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ బిగ్ ఐకానిక్ ప్రాజెక్ట్. ఆ మై హోమ్ 99 దగ్గర లెఫ్ట్ తీసుకొని శాంతినగర్ 100 feet రోడ్ మై హోమ్ 99 నుంచి టెంపుల్ దాకా కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్ నుంచి కూడా రావచ్చు. సో ఇంత కనెక్టివిటీ ఉన్నప్పుడు ప్లస్ మనకి ఇన్ అండ్ అరౌండ్ 5 ORR ఎగ్జిట్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్. ఇటు మనం ఎయిర్పోర్ట్ శంషాబాద్ సైడ్, ఇటు మనం విజయవాడ అటు వెళ్తున్నప్పుడు లెట్స్ సే వెన్ వీఆర్ ట్రావెలింగ్ దిస్ ఎగ్జిట్ ఈస్ వెరీ నియర్. అట్లనే ఎగ్జిట్ 1 నుంచి మనం కావాలంటే ఎగ్జిట్ 1 నుంచి లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ జస్ట్ ఎగ్జిట్ 1 విచ్ ఇస్ 5 minutes అవే. మనం రైట్ సైడ్ ఎగ్జిట్ 1లో రైట్ సైడ్ వెళ్ళాం అనుకోండి, వీఆర్ గోయింగ్ టువర్డ్స్ శంషాబాద్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఆల్సో టు గచ్చిబౌలి. సో దే ఆర్ టూ ways, రైట్? అదే సేమ్ థింగ్ మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళామనుకోండి, పటాన్చెరు ఇవన్నీ వెళ్ళిపోతాం, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు ఇవన్నీ ఇట్ సైడ్ వెళ్ళిపోతాం. సో దట్ వే వీఆర్ బ్యూటిఫుల్లీ కనెక్టెడ్. సో సిటీ మీకు తెలుసు దట్ ఓఆర్ఆర్ ఈస్ అ బ్యూటిఫుల్ కనెక్టివిటీ వేర్ ఇట్స్ అరౌండ్ ద సిటీ, అండ్ దిస్ కనెక్టివిటీ ఈస్ జస్ట్ ఎన్హాన్సింగ్ బికాస్ కోకాపేట్ నుంచి మీరు ఎటైనా వెళ్ళొచ్చు. డెఫినెట్గా అనంత్, లొకేషన్ హ్యాస్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్. అయితే ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్? So we are a 1 acre project. So it's the project is done on a 1.42 acres to be exact. And it's a low density project. ఇవాళ మనం మీరు చెప్పినట్టు ల్యాండ్ ప్రైసెస్ చూసుకుంటే కోకాపేట్లో ఎకరానికి మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ టు కవర్ అప్ వాట్ దేవ్ ఇన్వెస్టెడ్, విచ్ ఇస్ how you do business also, to cover up what they've invested, they easily build about 180 to 220 units per acre 200 units kadtunnaru. Yeah, minimum. That's like the thumb rule in Kokapet. 4 to 5 lakhs SFT per acre. కానీ మనం ఈ 1.5 acre లో ఓన్లీ 102 units చేస్తున్నాం. దాంట్లో 2 units ఫైర్ రెఫ్యూజ్ ఏరియాకి తీసేసిన, it's 100 units. So it's a 100 unit thing. It's a low density project.
కాన్సెప్ట్ ఇస్ స్మాల్ ఇస్ బ్యూటిఫుల్ అన్నట్టు. అండ్ ఇక్కడ మేజర్ ప్రాజెక్ట్ గురించి ఇంకోటి ఏం చెప్పాలంటే ద థాట్ ప్రాసెస్ అండ్ ద ఫిలాసఫీస్. సో వీ కాల్ ఇట్ లైఫ్ ఎట్ అకాసా. లైఫ్ ఎట్ అకాసా ఏంటంటే ఫస్ట్ ఇస్ వెంటిలేషన్. వెంటిలేషన్ గురించి మనం ఏం చేసాం, వాట్ వీ హ్యావ్ డన్. ఐ థింక్ వీ హ్యావ్ created a beautiful space where every flat looks like a corner flat. So మీకు 3 side ventilation is definitely there. And unlike వేరే ప్రాజెక్ట్స్లో మనకి టవర్ పక్కన టవర్ కాదు, మనది వన్ సింగిల్ టవర్. సో సింగిల్ టవర్ వచ్చేసరికి మీకు డెఫినెట్గా పక్కనే ఇంకేం బిల్డింగ్ ఉండదు. ఆ పక్కన వేరే ల్యాండ్లో ప్రాజెక్ట్ జరుగుతున్నా అది అట్లీస్ట్ మనకు ఒక 150-200 feet దూరం ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ మనకి వెంటిలేషన్ పాకెట్ లేదు, గాలి అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. So that is one plus and advantage that we have. And manam only 81% open space mandi, only 19% of the land lo kadutunnam. So we purposely did that. We wanted more open space anamata. And landscape vachesariki I think I don't have to talk much because akada my mother is there who's giving us guidance towards etla create cheyalanedi. నేను ఒకటే మాటలో చెప్తాను, ఇక్కడ చూసిన ల్యాండ్స్కేప్ మీరు ఎక్కడ చూడరు హైదరాబాద్లో. అండ్ మీరు ఒక ఇల్లు గురించి ఆలోచించినప్పుడు మన సొంత ఇల్లు మనం ఒక 200-300 yardsలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, మనం ఫస్ట్ దేని గురించి మనం ఏ చెట్టు పెట్టాలని ఆలోచిస్తామో అలాంటి చెట్లే చూస్తారు. సో దట్ ఈస్ ద బ్యూటీ. ఇట్స్ అ ఫ్రూట్ బేరింగ్, వీ హ్యావ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఆల్ అరౌండ్. సో like I say, I always joke around with whoever I pitch to is saying it's a fruitful investment because you can walk, you can pluck the fruit and eat it. And ఒక ఆర్కిటెక్చర్ ఎలిమెంట్ నుంచి కూడా అది స్నిగ్ధ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ ఆర్కిటెక్ట్ సైడ్ ఎలిమెంట్ నుంచి ఎక్కడ ఎంత వెంటిలేషన్ ఇస్తే మనకు కరెక్ట్, ఇంటిని ఎట్లా మ్యాక్సిమం మీరు డ్యూరింగ్ ద డే అసలు లైట్ మీద డిపెండ్ అవ్వకూడదు. యూ షుడ్ నాట్ స్విచ్ ఆన్ ద లైట్ ఇన్సైడ్ ద హౌస్. It should go with the natural ventilation. It should go with the natural sunlight that flows into the house. ఇలాంటి పాయింట్స్ కన్సిడర్ చేసి, ఇంకోటి బీయింగ్ లిటిల్ ఇన్నోవేటివ్. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. వీఆర్ నాట్ జస్ట్ ఇన్నోవేటివ్ విత్ రెస్పెక్ట్ టు యూజింగ్ మోడర్న్ డే టెక్నాలజీ విత్ రెస్పెక్ట్ టు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ, బట్ బీయింగ్ ఇన్నోవేటివ్ విత్ రెస్పెక్ట్ టు హౌ వి డిజైన్ ద హౌస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ద మోస్ట్ యూనిక్ థింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఇస్ నౌ యూ కెన్ ఇమాజిన్ అన్ అపార్ట్మెంట్. సేమ్ థింగ్ ఇవాళ నేను వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక విల్లా, నేను మీ ఫ్రెండ్ అయితే నేను అడుగుతాను నాకు విల్లా కొనాలి, విల్లా ఎట్లుంటుందని. మీరు చెప్తారు విల్లా అనేసరికి ఇట్లుంటుంది, ఇట్లా టూ floors ఉంటాయి, ఇట్లా మీకు బాల్కనీ ఇట్లా వస్తుంది అని ఆల్. అదే నా దగ్గర ఒక 300-400 yards ఉంది, నాకు సొంత ఇల్లు కట్టాలన్నా మీరు కొంచెం గైడెన్స్ ఇవ్వగలుగుతారు. బికాజ్ మనం ఆ ఫీల్డ్ నుంచి వస్తాం కాబట్టి మనం ఫ్రెండ్కి చెప్తాం, లేదు నార్త్ ఈస్ట్ ఎంట్రీ తీసుకోండి, వాట్ ఎవర్, మనం ఒక గైడెన్స్ ఇస్తాం సౌత్ వెస్ట్లో ఇట్లా అని. కెన్ యూ ఇమాజిన్ అ మిక్స్ ఆఫ్ ఆల్ త్రీ? So when you imagine a mix of all three, that is what Acasa is. Acasa is only an apartment with respect to ఒక సింగిల్ టవర్ అండ్ మీకు ఫ్లోర్కి 3 units ఉంటాయి. కానీ మీకున్న మిగతా నేబర్స్కి అసలు దానికి కనెక్ట్ విత్ మీకు అసలు వాళ్ళకి మీకు లింకే లేదు. ఇట్ ఫీల్స్ లైక్ అన్ ఇండిపెండెంట్ హౌస్. సో దట్స్ వై మనం స్కై విల్లాస్, విల్లామెంట్స్ అని ఒక టర్మ్స్ విన్నుంటాం ఆల్రెడీ మార్కెట్లో. కానీ ఇక్కడ అకాసా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎలిగెంట్లీ డిజైన్డ్ ఇండిపెండెంట్ హోమ్స్. వై వి కాలింగ్ ఇట్ ఇండిపెండెంట్ హోమ్స్? ఇట్స్ ఓన్లీ బికాస్ మీరు ఒక్కసారి మా హోమ్కి వస్తే మీకు వచ్చే ఫీలింగ్ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ లాగానే ఇవ్వాలని అనుకున్నాం, అట్లా మేము క్రియేట్ చేసాం. దట్ ఈస్ ద యూనిక్నెస్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఓకే, నైస్. స్నిగ్ధ బీఆర్క్, ఎంఆర్క్, ఆర్కిటెక్ట్. సో సడన్గా ఆర్కిటెక్ట్ నుంచి బిల్డర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు. హౌ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మేషన్ హ్యాపెన్ టు యూ అండ్ హౌ డస్ ఆకాసా అండ్ సిమ్కా హ్యాపెన్? సో నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీలాన్సింగ్ చేస్తుండే. ఇట్లా అపార్ట్మెంట్స్ ఇంటీరియర్స్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్కి ఆర్కిటెక్ట్ లాగా కానీ. సో అది ఎక్కువ ఇంటీరియర్స్ చేపించేదాన్ని నేను ఇంకా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టుగెదర్, సానియా అని. సో అలా చేస్తున్నప్పుడు అంటే దాంతోపాటు ఏంటి అంటే నాన్న వేరే ప్రాజెక్ట్స్ ఏమన్నా చేస్తుంటే దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. ఇన్వాల్వ్ అయ్యి సైట్కి వెళ్ళి చూసుకోవడం అలాగా. సో కోవిడ్ తర్వాత ఐ స్టార్టెడ్ గోయింగ్ టు నానాస్ ఆఫీస్. నాన్న ఆఫీస్లో కూర్చొని ఏంటి అంటే జస్ట్ నాన్న వాళ్ళు అప్పుడే కొత్తగా వెంచర్ స్టార్ట్ చేశారు చిప్పల్పల్లి దగ్గర 150 acres. దాంట్లో అంటే ఒక ప్లాట్ తీసుకొని
డిజైన్ చేద్దాము అని చెప్పి నేను ఇంకా మా బ్రదర్ ఇన్లో అశ్విన్ కూర్చొని అట్లా స్టార్ట్ చేసి ఆ డిజైనింగ్ లేకపోతే దాని క్లబ్ హౌస్ అని కానీ అలాగా చేస్తూ ఉండగా ఏమైంది అంటే ఒకరోజు నాన్న నార్మల్గా నాతోటి వచ్చి అడిగారు, ఇట్లా అనంత్ తెలుసు కదా. సో బేసికలీ ఇక్కడ బిహైండ్ స్టోరీ ఏంటి అంటే నా ఆర్కిటెక్చర్ అండ్ ఆల్సో మాస్టర్స్ ఎంఆర్క్ తర్వాత నా ఇంటర్న్షిప్ నేను సంజయ్ శ్రీ గారి దగ్గర చేశాను, అనంత్ వాళ్ళ మదర్ దగ్గర. సో టుడే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అంటే నేను డిజైన్ చేసేటప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఐ థింక్ ఐ పిక్డ్ అప్ ఫ్రమ్ హర్. అంటే ఎట్లా చేయాలి, ఒక స్పేస్ని డిజైన్ చేయాలి అంటే ఏది ఎక్కడ పెడితే కరెక్ట్. సో ఇవన్నీ నేను ఆవిడ దగ్గర నుంచి పిక్ చేసుకున్నాను. ఓకే, వెరీ గుడ్. సో అట్లా నాన్న అడిగారు వచ్చి, అనంత్ ఇలా అనుకుంటున్నాడు స్టార్ట్ చేద్దాము అని, కోకాపేట అకాసా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నేను కూడా మామూలుగా ఇట్లా పిచ్చింగ్ చేశాను, యూ వుడ్ బి ఇంట్రెస్టెడ్ అని, నీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరిద్దరూ కలిసి స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు వచ్చి నాన్న నాకు చెప్తే, తర్వాత బోత్ ఆఫ్ us met, స్పోక్ అండ్ దెన్ వి వర్ లైక్, ఇప్పుడు నాన్నది కానీ లేకపోతే ఆంటీది కానీ ఫర్మ్ తీసుకొని లేకపోతే అందులో ఇన్వాల్వ్ అయ్యి మేమిద్దరం చెయ్యాలి అంటే చాలా కష్టం. వాళ్ళు ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసారు, అక్కడికి మేము రీచ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ కొంచెం కష్టము. సరే ఇద్దరం కలిసి స్టార్ట్ చేసి అండర్ దేర్ మెంటోర్షిప్ చేద్దాము అని సిమ్కా స్టార్ట్ చేసాము. ఓకే. సో సిమ్కా స్టార్ట్ చేసిన తర్వాత సరే ఫస్ట్ ప్రాజెక్ట్ కోకాపేట్లో అకాసా అసలు అది అనుకోలేదు. ఇంకా వేరేవి చిన్న ల్యాండ్ ఏదన్నా చూసి అది చేస్తూ సైమల్టేనియస్గా ఇది డెవలప్ చేసుకొని చేద్దాము ఎవెన్చువల్గా అనుకున్నాము. కానీ అది మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఇదే మనకు కోకాపేట్ ప్రాజెక్ట్. సో ఇక్కడి నుంచి ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చేయాలి అది. ఇప్పుడు ఇన్ హౌస్ నేను ఉన్నాను, ఆంటీ ఉన్నారు. సో ఇంకా బయట ఎవరికి ఎందుకు ఇవ్వడము అని చెప్పి ఇది కూడా మనమే అంటే ట్రై చేద్దాము అని. సో స్టార్టెడ్ అన్ ఆర్కిటెక్చర్ ఫర్మ్, స్టార్ట్ చేసి ఇద్దరు మెంటర్షిప్ తోటి నాన్నది అండ్ ఆంటీది అకాసా అనేది డిజైన్ చేసాము. మీరు నమ్ముతారో నమ్మరో, ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఓకే. ఇప్పుడు ఆంటీ ప్రకారం ఏంటి అంటే ఇద్దరం ఏంటి అంటే పిల్లలం, ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు నాన్న వరకు వచ్చినా సరే అలానే చూస్తారు. ఏంటి అంటే వీళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ వాళ్ళు కూడా కొంచెం స్కెప్టికల్గా ఉండే, కానీ ఏంటి అంటే ఆల్మోస్ట్ 6 months పట్టింది మేమిద్దరం ప్రూవ్ చేసుకొని ఆ ల్యాండ్లో మేము డెవలప్ చేస్తాము అండ్ ఆర్కిటెక్చర్ కూడా మేమే చేస్తాము అని. ఓకే. అంటే ఎవ్రీడే మా ఎక్సర్సైజ్ ఏంటి అంటే ప్లాన్స్ చేయడము, లేకపోతే ఏదో ఒక డ్రాయింగ్ చేయడము, ఇద్దరి దగ్గరికి తీసుకొని వెళ్ళడము, మళ్ళీ వాళ్ళు లేదు ఇలా కాదు ఇంకా ఇలా చేయాలి అని చెప్పి అకాసా డిజైన్ చేయడానికి, ఓన్లీ డిజైన్ చేయడానికి ఆల్మోస్ట్ 6 months పట్టింది. 6 months. ఓకే. దాని తర్వాత వి స్టార్టెడ్ మీటింగ్ కన్సల్టెంట్స్. ఓకే. అంటే సినర్జీ శ్రీనివాస్ గారు వాజ్ ద ఫస్ట్ కన్సల్టెంట్ వి మెట్ ఫర్ ఎంఈపీ. ఓకే. కేవీకే రాజు గారు మన సివిల్ కాంట్రాక్టర్ సార్ని కలిసాము, ఆయతి. అండ్ దెన్ జకీ గారు ఈజ్ అవర్ పాపులర్ స్ట్రక్చరల్ కన్సల్టెంట్. దెన్ హర్ష సార్ ఫ్రమ్ ఐబిఎస్, వాళ్ళు మన పిఎంసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్, ఎందుకంటే ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళతో డీలింగ్ కూడా చాలా ఇబ్బంది అయి ఉంటుంది. వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉండింది. ఇప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే దే వర్ జస్ట్ ఫోన్ కాల్ అవే. సో నాన్నతోటి ఆంటీ తోటి బాటు కూడా మొత్తం మన కన్సల్టెంట్స్ అందరూ కూడా దే హ్యాడ్ అ వెరీ వెరీ అంటే చాలా సపోర్ట్ చేశారు ఇద్దరికి. ఓకే. అంటే ఆకాసా బేసికల్గా ఇట్ ఈస్ ప్రొనౌన్స్ యాజ్ ఆకాసా అండ్ సిమ్కా, ఇవి రెండు కూడా యూనిక్ నేమ్స్. ఇప్పుడు ట్రెడిషనల్ టాప్ బిల్డర్స్ నేమ్ చూస్తే అపర్ణ, రాజపుష్ప, మై హోమ్, గిరిధారి ఇట్లాంటి లోకల్ నేమ్స్ పెడతారు కదా. సో యూ యాజ్ ఎన్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ దిస్ బిజినెస్,
యూనిక్గా ఎలా హౌ డిడ్ యూ క్రియేట్ దీస్ నేమ్స్, అంటే వాట్ వాజ్ ద స్టోరీ బిహైండ్ ఆకాసా అండ్ సిమ్కా, హౌ డిడ్ యూ అరైవ్ విత్ దోస్ నేమ్స్? సో నేను అనంత్ ఇద్దరం కూర్చొని కొంచెం సరే ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఓకే కంపెనీ నేమ్ ఫస్ట్ ఎలా పెట్టామో చెప్తాము. సో కంపెనీ నేమ్ అంటే వన్ సింపుల్ ఎమోషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్, ఇఫ్ యు ఆర్ బయింగ్ అ స్పేస్ is joy. See, Okay. it might be a residential project or it might be a commercial project. Enti ante happiness. True. That is the emotion both of us got connected. And then దాన్ని ప్రకారం నేమ్ ఏదన్నా పెడదాము అని అనుకున్నాము. కూర్చొని అట్లా ఆలోచిస్తుంటే సిమ్కా అనేది వచ్చింది. దీనికి కూడా చాలా ఏంటి అంటే నాన్న వద్దని, సిమ్కానా వద్దు, ఎందుకు దాన్ని ఇప్పుడు మీరు సిమ్కా స్పెల్లింగ్ చూస్తే SIMCHAH అని ఉంటుంది. సో దాని ఫోనెటిక్స్ కానీ ఏంటి అంటే స్పెల్లింగ్ వల్ల దాని ప్రొనౌన్సియేషన్ చా అనుకుంటారు, కానీ యాక్చువల్గా అయితే ఇట్ ఇస్ కా. సో దెన్ Anant and one of my friends, she's an architect. So she's the one who did our logos for Akasa and as well as Simcha. Yeah. And she's the one who did our brochure design also. So iddaru kurchoni they came up with this idea saying CH ni why can't we turn it into ka, Hindi ka. Okay. So that is how we came up with Simcha. Okay. Then Akasa. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు అకాసా సేమ్ మళ్ళీ ఇలానే. సిమ్కా అంటే జా అన్నారు కదా, అది ఏ లాంగ్వేజ్లో? ఏన్షియంట్ హిబ్రూ లాంగ్వేజ్లో ఇట్ మీన్స్ జాయ్. ఓ నైస్. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు అకాసా కూడా ఇద్దరం కూర్చొని ఆలోచిస్తుండే, అంటే ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాజెక్ట్కి ఏం పేరు పెడదాము అని. సో I'll tell Akasa. Okay. It's a very funny thing. ఏంటంటే అకాసా గురించి ఆలోచించినప్పుడు ఫర్ అస్, సో అవర్ ఎక్సర్సైజ్ వాజ్ 4, you give 2 options, I'll give 2 options. Okay. Whichever sounds nice, we'll narrow it to 2 options. Again, దాని నుంచి ఒక్కొక్కటి తీసే, what is your best we select. Again, these 2 we see the meanings and what is more apt to both our personalities. Again, for us, what is important is ఏ చేసినా ఇద్దరు పర్సనాలిటీస్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, పెట్టాం కదా పేరు, ఓకే ఇట్లుంది కదా పెట్టేద్దాం, అట్లా కాదు. ఇట్ షుడ్ గో అంటే మా మైండ్ ఆఫ్ ఫ్రేమ్లో మ్యాచ్ అవ్వాలి. సో అకాసా ఏంటంటే నేను జస్ట్ గూగుల్ మీద హోమ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని కొట్టి నేను వెయిట్ చేస్తున్నా. అసలు అంటే సింపుల్ లైక్ ఇల్లు కడుతున్నాం, ఇప్పుడు చాలా వరకు స్కైలా ఇవన్నీ వస్తున్నాయి. ఐ మీన్ దేర్ ఇస్ so many names like Casa Grande and oka project just say let's say Casa Grande, Casa this, Casa that. So Casa anedi home in Spanish common ga vaadedi. So నేను అప్పుడు మేము అనుకున్నాం ఓకే కాసా అనేది జనాలు మార్కెట్లో యాక్సెప్ట్ చేసేసారు, కాసా అంటే ఇల్లు అనేది. సో కాసా ఆ స్పానిష్ వర్డ్ అనేది తిరుగుతుంది. సో దెన్ ఐ వాజ్ లైక్ సరే హోమ్ ఇన్ వేరే లాంగ్వేజెస్లో ఏది బాగుంటుందో చూద్దామని చూస్తూ అట్లా కూర్చొని మేము ఆఫీస్లో ఇట్లా జస్ట్ గూగుల్ మీద కొట్టి చూస్తుంటే దెన్ అకాసా వచ్చింది. సో అకాసా మీన్స్ హోమ్ ఇన్ రొమేనియన్ లాంగ్వేజ్. సో ఇట్స్ వెరీ సింపుల్. సో వీ నేమ్ అకాసా. సో దే ఆ కసా ఆ ఎండింగ్ విత్ ఆ గుడ్ వైబ్రేషన్. సో స్టార్టింగ్ లెటర్ ఇస్ ఏ. సో ఆర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏ కసా. సో కసా ఇస్ universally accepted in our market ippudu. So okay, and ending with R, so the vibration is nice. So Akasa is nice ani, that's how we've decided. So Romanian lo it's Akasa. సో దానికి కూడా ఏంటంటే అది మేము తెలుగులో కూడా రాసి ట్రై చేసాం లోగో. సో ఆ అని పెట్టి మధ్యలో కాసా, బట్ బ్రాండింగ్ వైజ్ అది మాకు కొంచెం మ్యాచ్ అవ్వలేదు. సో ఏంటంటే బ్రాండింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఏది చేసినా కొంచెం యూనిక్గా ఉండాలి. ఇప్పుడు అంత పెద్ద మార్కెట్లో అంత పెద్ద బిల్డర్స్ ఉన్నప్పుడు నేను ఎట్లా స్టాండ్ అవుట్ అవుతాం? సో జనరల్గా మనం ఎట్లా స్టాండ్ అవుట్ అవుతాం? ఇట్స్ ఆల్ బ్రాండింగ్ కదా, ఇట్స్ ఆల్ మార్కెట్ ప్లేస్మెంట్ అండ్ హౌ యూ బ్రాండ్ యువర్ సెల్ఫ్. సో మేము అనుకున్నాం ఒకవేళ కోకాపేట్లో మేము ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అవ్వాలంటే మేము డిఫరెంట్ ఉండాలి. సో డిఫరెంట్ ఎట్లుంటావు? ద ఫస్ట్ స్టెప్ దట్ యూ కెన్ డూ ఇస్ how you brand yourself. True. New company branding is so important. Yeah. So that's how we branded ourselves. ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. అరే ఏంటి ఇది
ఆ లోగోలో ఆ ఎందుకు ఉంది, ఎవరు పెట్టారు కదా, ఎందుకు మీరు ఆకాశ అని పెట్టొచ్చు కదా అని. సో ఆ లోగోలో ఆ అట్లా ఇంటిగ్రేట్ అయింది. అండ్ మనకి హిందీ ఆ ఎంత కరెక్ట్గా కనెక్ట్ అయిందంటే, సో ద హిందీ ఆ హ్యాస్ ఎ 3. ఓకే. సో దే 3 apartments per floor. సో అట్లా 3 వచ్చింది. ఓకే. And the gold lines that we highlighted in the logo are the orientation of the apartments. Nice. So that's how, we've come up and all of us put our heads. ఎందుకంటే మాకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాకు ఏంటంటే, మనము డిజైన్ చేసామా, కట్టామా, ఇచ్చేసామా కాకుండా దాంట్లో మా టచ్ అనేది ఒకటి ఉండాలి, మా పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ పర్సనలైజ్డ్ అండ్ దాని మీద గంటలు కూర్చొని చేసిన లోగో ఇది. ఉత్తనే పెట్టాం కదా, పేరుంది కదా, లోగో చేసామా అన్నట్టు కాకుండా we wanted a philosophy. It's storytelling. True. So I have to sell a story. Yeah. Let's say it's not just about a story, but here it's not just about selling a story, it's about selling our experience. True. So it's like my experience మేము మీతో షేర్ చేస్తున్నాం. Sure. Yeah, Anant, I know that you are a football enthusiast. You also studied football studies in UK, and also you are unofficially an architect, as far as I know. By passion, you learned everything about architecture from your mom, and then again from Snigdha also. Yeah. So how is this transition happened from football enthusiast to real estate builder? So I think first is football. I wanted to play professional football, so that's how I pursued football anamata school days appadi nunchi. Then England kelli football studies and sports studies చదివాను. అక్కడ కూడా నేను సెమీ ప్రో లెవెల్ ఆడుతుండే. దెన్ ఒక పాయింట్ వచ్చినాక మై పేరెంట్స్ ఆర్ లైక్, సరే నీకు ఇష్టమైంది నువ్వు ట్రై చేసావు, బట్ ఇట్స్ హై టైమ్ యూ కమ్ బ్యాక్ అండ్ గెట్ ఎ లిటిల్ సీరియస్ అండ్ డూ సంథింగ్. నువ్వు బిజినెసే చేయాలనుకుంటున్నావు అంటే BA LLB చేయి, కావాలంటే ప్రాక్టీస్ చేయొచ్చు, లేకుంటే నువ్వు మన బిజినెస్లో ఎక్కడైనా నీకు యూస్ఫుల్ అవుతుంది ఈ లా అనేది. ఎప్పటికీ ఇట్స్ లైక్ అ ప్రొఫెషనల్ కోర్స్ అండ్ నీకు ఎప్పటికీ అదొక యాడెడ్ బెనిఫిట్ ఉంటుంది అని. దట్స్ వాట్ మై పేరెంట్స్ వాంటెడ్ ఫర్ మీ. అండ్ ఐ కుడెంట్ సే నో. అంత సపోర్ట్ చేసినాక అమ్మ నాన్న ఐ వాజ్ లైక్ ఓకే డన్, మనం ట్రై చేసాము, మన వర్క్ ఎంత వీలైందో అంత వర్క్ ఇచ్చాము, దెన్ ఐ హ్యాడ్ టు యాక్సెప్ట్ దట్. సో నేను ఇక్కడ ఇండియాకి వచ్చేసాను. వచ్చినాక ఐ జాయిన్ BA LLB. Fortunately, I had very good friends, my football teammates who wanted to start a football academy. Atla we started. Then I can't leave my passion. Adi eppudiki manam modlelem. So atla mem football academy start chesam, Hyderabad Football Academy ani. So that akkadi nunchi you can say na entrepreneurial journey start అయింది. Starting academy start చేయడం, నాకున్న కోచింగ్ ఎక్స్పీరియన్స్తో చదివాను కాబట్టి కోచింగ్ ఇవ్వడం. సో అట్లా మేము అకాడమీ స్టార్ట్ చేసాము. అండ్ బిఫోర్ కోవిడ్ వీ హ్యాడ్ అబౌట్ 8 centers. We were in 4 international schools. And we were training easily about 300-400 kids. Nice. So the business was going fantastic. Then COVID happened. Okay. So when COVID happened, మేము only grassroots academy unde. So we were only dealing with kids. And when COVID happened, the kids were not as affected, but the kids were termed as carriers, right? Okay. Because వాళ్ళ immunity strong ఉంటుంది, ఇంట్లో ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. దెన్ వీ హ్యాడ్ టు షట్ డౌన్, అన్ని సెంటర్స్ షట్ డౌన్ చేసేసాం. అండ్ అప్పటికి మేమంతా టెక్ సావీ కాదు, ఆ ట్రైనింగ్ అంతా ఆన్లైన్ చేయడం వేరే, ఇట్స్ అన్ అదర్ ఫీల్. ఇట్స్ అ స్పోర్ట్ అనేసరికి మనం గ్రౌండ్లోనే ఆడాలి. అది నేను ఎంత ఆన్లైన్ నేర్పించినా మనకు ఆ ఫీల్ ఉండదు. సో అక్కడి నుంచి ద హోల్ ట్రాన్సిషన్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్, ద ఫ్యామిలీ గెటింగ్ బిగ్ అండ్ సడన్లీ కోవిడ్ హ్యాపెనింగ్. సో ద హోల్ థింగ్ గాట్ సెటప్ లైక్ దట్. సో ఇనిషియలీ నేను చాలా హ్యాపీ ఉండే, బికాజ్ నా లా అనేది ఒక సైడ్ నుంచి జరుగుతుంది, నా అకాడమీ ఒక సైడ్ నుంచి జరుగుతుంది. సో వన్ thing that happened to me, which is I feel is like a blessing in disguise, is me going to England when I was just 17 years old. So అప్పటికి నేను నేర్చేసుకున్నా చాలా ఇండిపెండెంట్గా ఉందామని. సో నాకు 18 years ఉన్నప్పుడు I worked at Marks and Spencers in England. So that was my first job when I was 18. Nice. సొంతంగా సంపాదించడం ఇది అలవాటు అయిపోయింది. సో నాకు ఫ్రమ్ 18 onwards. సో నాకు ఆ టేస్ట్ చాలా నచ్చింది. నాకు నా ఫ్రీడమ్ ఉండే. లేకుంటే మనం కార్డ్ గీకాం అనుకోండి, నాకు ఇండియా నుంచి ఫోన్ కాల్ వచ్చేది, ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని. దట్స్ ఆర్ ఇట్స్ జనరల్గా మన పేరెంట్స్ అందరు చేస్తారు. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ వాంట్ దట్ ఫర్ అస్.
ఏంటంటే నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, ఇవన్నీ కాదు అన్నట్టు. సో నాకు నా ఓన్ మనీ వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఇండిపెండెంట్ అయ్యా. దెన్ ఐ వర్క్డ్ ఇన్ అ కాఫీ షాప్. సో ఐ వర్క్డ్ యాజ్ అ వెయిటర్ అండ్ I started getting good tips. So I worked in a very good coffee shop. So it was, then it became like a part of me that, ekkadiki elna self-dependency, I wanted to be independent and I didn't want to depend on my parents. I wanted to earn my own money, at least pay for my accommodation. If not, college fee, yes, definitely too expensive and అంత జాబ్ కూడా మనం చేయలేము. అట్లీస్ట్ నా ఖర్చుల వరకు నేను చేయగలుగుతా అని. సో దట్ కేమ్ ఇన్ టు ఫుల్ ప్రాక్టీస్ నేను అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు. ఇంకా కోవిడ్కి అయ్యేసరికి ఆబ్వియస్గా మనం ఇంత చేసినప్పుడు కోవిడ్లో ఎస్ డెఫినెట్లీ ఐ వాజ్ మై పేరెంట్స్ వర్ దేర్, అమ్మ నాన్న హూ ఆర్ దేర్, సో వీ లివ్ ఇన్ అవర్ ఓన్ స్పేస్. సో నాకు రెంట్ ఇవన్నీ ఏం లేవు. సో దెన్ ఏదున్నా ఇంటికి అమ్మ నాన్న వర్ దేర్, దే వర్ గెటింగ్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ దెన్ స్లోలీ వెన్ నువ్వు 18 నుంచి వర్క్ చేసినప్పుడు ఒక 10 years ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యూ ఆల్వేస్ వర్క్డ్ అండ్ యూ నెవర్ టుక్ మనీ ఫ్రమ్ పేరెంట్స్ అన్నట్టు. సో దెన్ దట్ గాట్ మీ థింకింగ్ అండ్ దట్స్ హౌ that's the sportsman in you. Nice. You'll fall, yes, you'll have losses, but you should always know how to get back up. సో ఆ ఫీలింగ్తో దెన్ ఐ వాజ్ లైక్ ఎక్స్ప్లోరింగ్. సో నేను అమ్మతో కూర్చొని ఓకే నాకు నేర్పి కన్స్ట్రక్షన్ గురించి చెప్పు అని. సో దెన్ నాకు అప్పుడు థాట్ వచ్చింది, మనకి మన ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, అసెట్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నా. లైక్ జస్ట్ మై మామ్ ల్యాండ్స్ నేను వెళ్ళి చూసుకునేటట్టు. సరే అమ్మ నాకు చెప్పు నేను ఏం చేయాలో, నేను ఆ పర్టికులర్ ల్యాండ్కి వెళ్ళి నేను అది చేపిస్తాను ఫస్ట్. సో మమ్మీ నాకు ఫస్ట్ సరే ఎలక్ట్రికల్ వెళ్ళి ఎలక్ట్రికల్ నువ్వు కరెంట్ పర్మిషన్ తీసుకొని రా, బోర్ పెట్టి గేట్ పెట్టి కాంపౌండ్ వాల్ కట్టి. సో అట్లా అలవాటు చేసింది మమ్మీ. ఫస్ట్ నువ్వు ఇవి నేర్చుకో, నీకు అక్కడ ఉండి సైట్ మీద వెళ్ళి కూర్చొని నువ్వు ఫస్ట్ వాల్ కట్టి, నువ్వు ఫస్ట్ అక్కడ మున్సిపల్ ఆఫీస్లు ఇవన్నీ తిరిగి నువ్వు ఫస్ట్ పర్మిషన్ ఎలక్ట్రికల్ పోల్ తీసుకురా మన సైట్కి. సో ఇవన్నీ చేస్తూ స్లోగా నాకు ఎక్కడో దాని తర్వాత అంకుల్ని కలవడం జరిగింది. దాని మీద ల్యాండ్ మీద లైజనింగ్ చేస్తున్నప్పుడు అక్కడ నాకు ఇట్ టర్న్. సో కోవిడ్ వాజ్ ద పాయింట్ వేర్ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు కన్స్ట్రక్షన్ అండ్ చేయాలి. దెన్ స్లోగా ఆ పర్మిషన్స్ ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. ఇంకా అండర్ టీఆర్కే అంకుల్ మెంటర్షిప్ ఇంకా ఇట్ వాజ్ ఇంకా అంతే మొత్తం బాడీలోకి దిగిపోయింది. ఫుట్బాల్ ప్యాషన్, ఎస్ ఫుట్బాల్ ఇస్ స్టిల్ అ ప్యాషన్ అండ్ ఆల్, ఐ విల్ నెవర్ లీవ్ దట్. బట్ ఇంకా ఐ గాట్ కంప్లీట్లీ బ్యాప్టైజ్డ్ అయిపోయినట్టు విత్ కన్స్ట్రక్షన్. అట్లా అంకుల్ నన్ను బ్యాప్టైజ్ చేస్తారు అనమాట. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈస్ వన్ ఫీల్డ్ విచ్ మేక్స్ యూ డైనమిక్ బేసికల్గా. నో అదర్ ఫీల్డ్ మేక్స్ యూ డైనమిజం. అండ్ నాకు ఆ ఒక్క థాట్ ఏంటంటే, బికాస్ దెన్ నాకు థాట్ ఏంటంటే మై గ్రాండ్ ఫాదర్ who was a civil engineer, who did his PhD in structural and civil engineering. So my grandfather who built apartments, Amma who's an architect. Malkonda Reddy. Then I was like, okay, it's a continuation of lineage kada. So then I was like, so my tata built an apartment in 74. A high-rise apartment in 74. Nice. So here in 2021 we started Simchah, and then I was like, okay, we have to continue that. సో అట్లా కంటిన్యూయేషన్లో దట్స్ మై ట్రాన్సిషన్ ఫ్రమ్ అ ఫుట్బాలర్ టు కన్స్ట్రక్షన్. ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ ఇన్ మై మైండ్. కోవిడ్లో డోర్స్ ఓపెన్ అయినాయి. సో కోవిడ్ ఈజ్ లైఫ్ చేంజింగ్ ఫర్ సో మెనీ పీపుల్. సో కోవిడ్ హ్యాస్ డెఫినెట్లీ బిన్ అ వెరీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ మీ. యాక్చువల్లీ కోవిడ్ వల్ల ఇండియాలో చాలామంది దే చేంజ్డ్ దేర్ ప్రొఫెషన్స్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ గాట్ ఇన్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్. అపార్ట్ ఫ్రమ్ దిస్ సడన్గా ఇండియా కాదు వరల్డ్ వైడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా 2019 నుంచి 24 దాకా మీరు చూసారు కదా, ఇట్ హ్యాస్ గ్రోన్ బిగ్. ఎస్పెషల్లీ హైదరాబాద్లో హూ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ 2018-19 ప్రీ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్, దే రియల్లీ మేడ్ 2x to 5x returns. In some places, some of them made 10x returns. Wow. So that actually changed many lives. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది 45-50 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది పోస్ట్ కోవిడ్ దే టర్న్ ఇన్ టు ఎంటర్ప్రెన్యూర్స్. లక్కీలీ యూ ఆర్ ఎట్ యంగ్ ఏజ్ యూ గాట్ ఇన్ టు దిస్ బిజినెస్, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ స్నిగ్ధ, కమింగ్ టు Akasa project as an architect, can you highlight some of the architectural designs that you implemented in Akasa while designing?
And also specification highlights in architectural point of view. సో కమింగ్ టు ఆర్కిటెక్చర్ అకాసాది మళ్ళీ సేమ్ ఇదే ఎక్సర్సైజ్. దేనికైనా ముందు ఏంటి అంటే ఇద్దరం కూర్చొని ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను అనంత్ ఒక ఫ్లాట్లో ఉండాలి అంటే అది ఎలా ఉండాలి, దానిలో మనకి ఏం కావాలి, మన రిక్వైర్మెంట్స్ ఏంటి అని కూర్చొని ఆలోచించుకొని దాన్ని బట్టి డిజైన్ చేసాము. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఓకే మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఏమేం ఫీచర్స్ కావాలి, అండ్ ఆల్సో ఏంటి అంటే అపార్ట్మెంట్ ఫీలింగ్ రాకూడదు, అది కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగే ఉండాలి. సో అది ఎట్లా ఇన్కార్పొరేట్ చేయాలి. అలానే ఇప్పుడు ఏంటి అంటే మనము ఇండిపెండెంట్ హౌసెస్ కానీ లేకపోతే విల్లాస్ కానీ తీసుకుంటే వెంటిలేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వీ హ్యావ్ లాడ్ ఆఫ్ అంటే బిగ్గర్ ఓపెనింగ్స్. ట్రూ. వై కాంట్ వి ఇంప్లిమెంట్ దట్ in apartments? అంటే బిగ్గర్ విండోస్, బిగ్గర్ ఓపెనింగ్స్, అండ్ ఆల్సో యువర్ సీలింగ్ హైట్స్. వై షుడ్ వి గివ్ ఓన్లీ 3 meters? సో ఏంటంటే 3.3 meters వెళ్ళాము. సో ఇప్పుడు మన బిల్డింగ్ ఏంటి అంటే యాక్చువల్గా చూస్తే 120 meters బిల్డింగ్. ఓకే, అంటే మనం 40 floors కట్టొచ్చు యాక్చువల్గా. కానీ మనది ఏంటి అంటే 36 floor బిల్డింగ్. ఓకే, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇస్ ఆర్ క్లబ్ హౌస్, అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి 35th floor వరకు రెసిడెన్షియల్ టవర్. సో దీనివల్ల ఏమైంది అంటే మనము హైట్ 3.3 meters ఇచ్చినందుకు మనకి 36 floors వచ్చినాయి. 36 floors టోటల్ 36 floors. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బేస్మెంట్స్ 4 basements ఇచ్చాము. సో యూజువల్గా ప్రాక్టీస్ ఏంటి అంటే బేస్మెంట్ 1 and 2 హైట్ కొంచెం ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే అక్కడ నుంచి సర్వీసెస్ రన్ అవుతాయి కాబట్టి దానికి కొంచెం హైట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. 3 and 4కి వెళ్ళేసరికి మనం ఏంటి అంటే ఎప్పుడు అది జనరల్ ప్రాక్టీస్, అది నార్మల్, మీరు ఎక్కడికి వెళ్ళినా తగ్గించేస్తారు హైట్. మనం ఏం చేసాము అంటే ఇక్కడ బేస్మెంట్స్ కూడా మొత్తం ఆల్ ద 4 basements ఆర్ 3.6 meters హైట్. ఓ నైస్, మంచి, అంటే గాలి కూడా బాగా వస్తుంది అంత. అండ్ ఆల్సో ఏంటి అంటే న్యాచురల్ వెంటిలేషన్ డక్ట్స్ ఇచ్చాము అక్కడ కూడా బేస్మెంట్స్ లో కూడా. ఆల్ ద 4 basements హ్యాస్ న్యాచురల్ వెంటిలేషన్ డక్ట్స్ అండ్ ఆల్సో ద మెకానికల్ ఫ్యాన్స్ ఫర్ ద వెంటిలేషన్. యూజువలీ మనకి ఏంటి అంటే నార్మ్ ప్రకారం మనము వెంటిలేషన్ ఫ్యాన్స్ ఇస్తున్నాము అంటే వీ డోంట్ హ్యావ్ టు ప్రొవైడ్ న్యాచురల్ వెంటిలేషన్ డక్ట్స్. మనం ఇక్కడ 2 ప్రొవైడ్ చేసాం. అలానే మనం ఇప్పుడు పోడియం పైకి వస్తే పోడియం పైన మళ్ళీ బేస్మెంట్ 1కి ఏం చేసామంటే బేస్మెంట్ 1లోనే మనకు అన్నిటికంటే ఎక్కువ సర్వీసెస్ వెళ్తాయి. సో మనకి పైనుంచి వచ్చే లైన్స్ అన్నీ కూడా ఏంటి అంటే బేస్మెంట్ 1లో డైవర్ట్ అవుతాయి. సో దానికి ఏం చేసాము అంటే ప్లింత్ 0.9 meters కొంచెం ఎక్కువ ఇచ్చాం. సో దట్ ఏమవుతుంది అంటే ఆల్ మన బిల్డింగ్ చుట్టూరా కూడా వెంటిలేషన్ కట్అవుట్స్ ఇచ్చాము బేస్మెంట్ 1కి. అండ్ ఆల్సో ఆ 0.9 ఏదైతే బఫర్ ఉందో మన సర్వీసెస్ ఆ 0.9లోనే వెళ్ళిపోతాయి. సో బేస్మెంట్ 1 కూడా 3.6 meters యాక్చువల్గా. ఓకే, సో మనకు అన్ని బేస్మెంట్స్ ఏంటి అంటే 3.6. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే కొంచెం ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ రాదు, అండ్ కొంచెం అంటే మనకి డక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది కంటిన్యూస్. అండ్ దెన్ కమింగ్ టు ద క్లబ్ హౌస్. సో ఇప్పుడు మనది ఒకటే 1 single టవర్ కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఏమైంది అంటే క్లబ్ హౌస్ ఇంటిగ్రేటెడ్ అయింది మనకి. యూజువల్గా అయితే ఇప్పుడు ఒక 4-5 blocks ఉంటే క్లబ్ హౌస్ అనేది ఒక బ్లాక్ అది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనము మళ్ళీ అక్కడి వరకు నడుచుకొని వెళ్ళాలి. దాని అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, కానీ ఇదేంటి అంటే మనకి క్లబ్ హౌస్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రావడం వల్ల మనకి ఎంటర్ అవుతూనే ఏంటి అంటే ఒక 5-star హోటల్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది. బికాజ్ ఆర్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇస్ క్లబ్ హౌస్. మనకి క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి మల్టీపర్పస్ కోర్ట్ ఉంది, మల్టీపర్పస్ హాల్ ఉంది, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ 2 guest bedrooms ఉన్నాయి. అట్లనే ఒక చిన్న బిజినెస్ సెంటర్ ఉంది, అంటే ఎవరన్నా వర్క్ స్టేషన్స్ ప్రొవైడ్ చేశాము. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ఉంటే కింద వచ్చి వర్క్ చేసుకోవచ్చు. అట్లనే ఒక కాన్ఫరెన్స్ ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఇండోర్ గేమ్స్. అండ్ రెఫ్యూజ్ ఏరియాలో ఏం చేసాము అంటే లూజ్ ఫర్నిచర్ వేసి వైఫై ప్రొవైడ్ చేస్తే పీపుల్ కెన్ సిట్ దేర్ అండ్ వర్క్. వ్యూ పాయింట్ అండ్ ఆల్సో యూ కెన్ వర్క్. ఓకే, వెరీ గుడ్.
సో ఎందుకు అది ఊరికేనా అలా వదిలేయడము అని చెప్పి రెఫ్యూజ్ ఏరియాస్లో అలా చేద్దాం అనుకున్నాం. రెఫ్యూజ్ ఏరియా యూ హ్యావ్ కన్వర్టెడ్ యాజ్ ఎ లాంచ్ కైండ్ ఆఫ్ స్టఫ్. వెరీ గుడ్. అండ్ ఆల్సో వాట్ బోత్ ఆఫ్ అస్ థాట్ ఈజ్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అవుట్డోర్ ఉంటే ఏమవుతుంది అంటే ప్రైవసీ ఉండదు. అవును. అండ్ ఎప్పుడంటే అప్పుడు యూస్ చేయలేము. ఇఫ్ వీ హ్యావ్ అ ఇండోర్ పూల్, మన టెంపరేచర్ కంట్రోల్, యూ కెన్ గెట్ ఇన్ టు ద పూల్ ఎనీ టైమ్ యూ వాంట్, 24/7 ఆల్ ద ఇయర్. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ యువర్ ప్రైవసీ. ట్రూ, డెఫినెట్గా నేను చూసా, ప్రైవసీ బాగుంది పూల్కి. సో పూల్కి కూడా ఏంటి అంటే మళ్ళీ దానికి న్యాచురల్ వెంటిలేషన్ ఉండాలి అని ఎయిర్ ఫ్లో పూల్ ఏరియా దగ్గర ఇట్లా న్యాచురల్ జాలీలాగా ఇచ్చాము. సో దట్ ఆ జాలీ నుంచి ఎయిర్ లోపలికి వచ్చినప్పుడు ఎయిర్ కండెన్స్ అయ్యి అది యుల్ గెట్ కూలర్ ఎయిర్ ఇన్సైడ్. ఓ వెరీ గుడ్. అండ్ ఆల్సో మీకు ఆ ఎయిర్ ఫ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే మీరు కార్డియో చేసేటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు హ్యావ్ గుడ్ వెంటిలేషన్. ఓకే. సో అలాగా చిన్న చిన్న ఎలిమెంట్స్, ఎందుకు ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ వదిలేయడము అన్నీ కన్సిడర్ చేసి ప్రతిదీ, అంటే ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి అంటే ఇట్ క్యాన్ బి 1 crore or 4 crores, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మనీ ఈజ్ మనీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు పే చేసిన ఎవ్రీ రూపీకి ఒక పర్పస్ ఉండాలి. అది. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు అపార్ట్మెంట్స్ పైన, సో వీ కేమ్ అప్ విత్ అ కాన్సెప్ట్ కాల్డ్ ప్రైవేట్ కారిడార్ ఆర్ వరండా. సో ఇప్పుడు మనకి పాతకాలంలో చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే మన ఇంటి ముందు ఒక వరండా కానీ లేకపోతే అరుగు కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ మనం అరుగు ఇవ్వలేము, కానీ ఈ ప్రైవేట్ వరండా అయితే ఇవ్వగలం. అది ఎలా వస్తుంది అంటే మనము యూజువలీ ఇప్పుడు డిజైన్ చేసేటప్పుడు కారిడార్కి ఒక 10 feet డక్ట్ ఏరియా వదిలేస్తే వెంటిలేషన్కి ఆటోమేటిక్గా ఆ బఫర్ మనకి ప్రైవేట్ కారిడార్ అవుతుంది. సో అది యూజువలీ ఎందుకు రాదు అంటే బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఇఫ్ యూ సీ వెన్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద లిఫ్ట్ మీరు చూసిన వెంటనే మెయిన్ డోర్స్ లేకపోతే విండోస్ మీకు కారిడార్లో కనిపిస్తాయి. సో మన ప్రాజెక్ట్లో వచ్చేసరికి అట్లా ఉండదు, బికాజ్ వీ గేవ్ ద 10 feet బఫర్ ఇన్ బిట్వీన్. మనకు అది న్యాచురల్ వెంటిలేషన్ డక్ట్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రైవేట్ కారిడార్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రైవసీ. సో మీరు లిఫ్ట్ నుంచి వచ్చిన వెంటనే మీరు ఫ్లాట్ నెంబర్ 3కి వెళ్ళాలి అంటే ఓన్లీ ఆ వాళ్ళు మాత్రమే అటు వెళ్తారు. ఇప్పుడు 1 and 2తో అసలు మీకు సంబంధమే లేదు. యూ హ్యావ్ యువర్ ఓన్. సో బేసికలీ యువర్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ ఇన్ ద ఫ్లాట్, ఒకరికొకరికి ఎదురుకు పడకుండా. అండ్ ఆల్సో డిజైన్ ఫిలాసఫీ ఏంటి అంటే ప్రైవసీ అండ్ కన్వీనియన్స్. దీనివల్ల ఏమవుతుంది, ప్రైవసీ వస్తుంది. కన్వీనియన్స్ అని ఎందుకు అంటున్నాము అంటే బికాజ్ అవర్ క్లబ్ హౌస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. మీరు వచ్చి కార్ పార్క్ చేస్తారు, పైకి వస్తారు, అండ్ దెన్ యూ చేంజ్ యువర్ క్లోత్స్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద క్లబ్ హౌస్. మీరు జస్ట్ లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్తే మీ క్లబ్ హౌస్. యూ డోంట్ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బ్లాక్ ఆర్ ద టవర్ టు యాక్సెస్ ద క్లబ్ హౌస్. అండ్ ఆల్సో ఇంకొకటి వాట్ వీ మేడ్ షూర్ ఇస్ మనకి మల్టీపర్పస్ హాల్ ఏదైతే ఉందో దానికి ఎంట్రీ బయట నుంచి ఇచ్చాం మనం. ఓకే. సో ఏదన్నా కింద చిన్న గెట్ టుగెదర్ అవుతున్నా సరే ఏంటి అంటే అక్కడ వరకు వచ్చినా సరే మనకు ఓన్లీ ఆ హాల్ వరకు యూస్ చేసుకొని, అంటే ఇప్పుడు గెస్ట్ ఎవరన్నా ఉన్నా లోపలికి వచ్చే అవసరం లేదు మనకి. టవర్లోకి రావాల్సిన డైరెక్ట్ ఎంట్రీ ఉంది దానికి. సో దానివల్ల ఏంటి అంటే ప్రైవసీ. పార్టీలు ఉన్నప్పుడు రెసిడెంట్స్కి పార్టీ చేసుకునే ప్రైవసీ. నైస్. అండ్ ఆల్సో మనకి ఇంకొకటి ఏంటి అంటే యాజ్ ఐ టోల్డ్ యూ వెంటిలేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. సో దానికి ఏం చేసాము అంటే మనము మన లింటల్ లెవెల్స్ 8 feet చేసాము. సో యూజువలీ మీరు ప్రాజెక్ట్స్ తీసుకుంటే 7 feet ఉంటుంది, 6 or 7 ఉంటాయి. 7 feet ఉంటుంది. సో అది మన ప్రాజెక్ట్లో ఏం చేసాము అంటే 8 feet ఇచ్చాము. దానివల్ల మన ఓపెనింగ్ సైజ్ పెద్దదవుతుంది, వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది, ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ద బాల్కనీ సైజెస్ విచ్ వీ ప్రొవైడెడ్ 9/12 ఆర్ 9/20 అండ్ 12/16. 12/16 అంటే మీకు ఆల్మోస్ట్ ఒక బెడ్రూమ్ ఆర్ యువర్ లివింగ్ రూమ్, బాల్కనీలో పార్టీ చేసుకోవచ్చు అంతే. సో ఇక్కడ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ డిజైనింగ్, ఇందాక అనంత్ అన్నట్టు లైఫ్ ఎట్ అకాసా అంటే యూ షుడ్ ఇంపాక్ట్ దర్ లైఫ్ స్టైల్. ట్రూ.
సో మనం ఇప్పుడు ఒక 6 feet బాల్కనీ ఇచ్చేసి మీరు లెంత్ ఎంత ఇచ్చినా సరే వీ కాంట్ యూజ్ ఇట్ బికాజ్ అక్కడ మనము పాట్స్ పెడతాము, లేకపోతే ఒక చైర్ వేసిన తర్వాత ఇంకా దే వోంట్ బి ఎనీ స్పేస్ ఫర్ అస్ టు ఎంజాయ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి కొంచెం అదే బాల్కనీ అపార్ట్మెంట్ లోపలికి తీసుకొచ్చేసరికి ఇంకొక ఎక్స్ట్రా 6 feet or 3 feet బఫర్ వస్తుంది మనకి. దానివల్ల ఏంటి అంటే మీకు బాల్కనీలో కూర్చొని అలవాటు లేకపోయినా యూ విల్ మేక్ ష్యూర్ దట్ యునో మీరు వెళ్ళి కూర్చొని యూ విల్ హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ ఆర్ యునో యూ కెన్ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ యువర్ లవ్ వన్స్, ఏమన్నా అవ్వచ్చు అది. సో దిస్ ఈస్ హౌ వీ వాంట్ టు ఇంపాక్ట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద కస్టమర్స్. ఎనీ రూఫ్ టాప్ అమ్యూనిటీస్ ఆన్ ద టాప్ ఫ్లోర్? సార్ ఒకటి మనం ఏం రియలైజ్ అవ్వాలి అంటే ఫర్ ద విండ్ ప్రెషర్స్ వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్, అంటే మీ అండ్ అనంత్ బోత్ ఆఫ్ us ఆర్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్. మేబీ అంటే విల్ ప్రొవైడ్ యునో కొంచెం సిట్ అవుట్స్ లాగా అంతా, కానీ ఎమ్యూనిటీస్ అంతా కూడా కిందే ఇద్దాం అనుకున్నాం. మోస్ట్లీ క్లబ్ హౌసే. సో రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ జస్ట్ ల్యాండ్స్కేప్ చేసి సిట్ అవుట్ ఏరియాస్ లాగా ఇస్తాము పైన. ఓకే, వెరీ గుడ్ డిజైన్. అండ్ ద హైలైట్ ఐ థింక్ నేను బ్రోచర్ చూసినప్పుడు నాకు పూజా రూమ్ ఒకటి చాలా డిఫరెంట్గా అనిపించింది. కంపల్సరీ మీరు పూజా రూమ్స్ ఇచ్చారు. చాలా ప్రాజెక్ట్స్లో ఈ మధ్య పూజా రూమ్ అవాయిడ్ చేస్తున్నారు. సో కెన్ యూ ప్లీజ్ టెల్ us about దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో యూజువలీ మనము పూజ ఏంటి అంటే పూజకి న్యాచురల్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఐ పిక్డ్ అప్ ఫ్రమ్ సంజయ్ శ్రీ గారు. You know that you have to provide natural ventilation for puja no matter what. So అది దాంతోపాటు ఏంటి అంటే మనం వెనకాల ల్యాండ్స్కేప్ ఎలిమెంట్ అని ఒకటి ఇచ్చాము. అంటే వెన్ యు ఆర్ సిట్టింగ్ అండ్ యునో పర్ఫార్మింగ్ యువర్ పూజ, మీరు పూజ చేస్తున్నప్పుడు వెనకాల మీకు ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. ఆ ల్యాండ్స్కేప్ పాకెట్ సపరేట్గా ఎందుకు ఇచ్చాము అంటే ఆ ల్యాండ్స్కేప్ పాకెట్లో ఇదర్ యూ కెన్ యునో పుట్ యువర్ తులసి కోట. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చూస్తే మన ప్రాజెక్ట్లో మాస్టర్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఏంటి అంటే లైక్ ఆల్ యువర్ 3 bedrooms ఆర్ ఆల్మోస్ట్ ఆఫ్ సేమ్ ఎస్ఎఫ్టీ. మేబీ మీకు సైజెస్ 15x15 లేకపోతే 14x15, 17x13 ఉండొచ్చు, కానీ వెన్ యూ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఎస్ఎఫ్టీ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటుంది మీకు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనము ఇప్పుడు 3,700లో చాలామంది ఏం అడుగుతున్నారంటే వై డెంట్ యూ గైస్ గో ఫర్ 4 bedrooms. మనం వీఆర్ సేయింగ్ యునో దిస్ ఇస్ 3.5 BHK బికాస్ వీ హ్యావ్ 3 bedrooms and 1 multipurpose. సో మనకి మైవాన్కి వచ్చేసరికి కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉండదు కస్టమర్స్కి. సో ఆ ఒక్క మల్టీపర్పస్ అనేది ఎందుకు పెట్టాము అంటే వెన్ యూ హ్యావ్ 3 full-fledged bedrooms of same size and same utility, so the 4th one can automatically become your hobby room or your home office or your home theater. Of course not with an attached toilet because you have a powder room to it. And also ఇంకొకటి ఏంటంటే యూటిలిటీకి వచ్చేసరికి యూజువలీ చిన్నగా ఉంటుంది యూటిలిటీ అనేది. సో ఇక్కడ యూటిలిటీస్ కూడా వీ మేడ్ ష్యూర్ దట్ యునో దే ఆర్ బిగ్ ఎనఫ్ టు డ్రై యువర్ క్లోత్స్ అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎనఫ్ వెంటిలేషన్ ఫర్ ద యూటిలిటీ. సో దట్ మామూలుగా ఏమవుతుంది అంటే మనకి యూటిలిటీ చిన్నగా అయిపోవడం వల్ల యూజువలీ ఇట్లా క్లోత్స్ డ్రై చేయడం కానీ ఇవన్నీ బాల్కనీ, ఈ యాక్టివిటీ అంతా బాల్కనీస్లో అవుతుంది. టు అవాయిడ్ దట్ వీ ప్రొవైడెడ్ లార్జర్ యూటిలిటీ ఆల్సో. ఓకే, వెరీ గుడ్. యా అనంత్, Kokapet is a very good micro market. There are too many companies coming up with very good projects. You know, if you see Neopolis, there are about 10 plus projects by MSN, GHR, Brigade, and there are other projects like Godrej, then SSI. There are multiple projects are being executed now. సో మీరు సేల్స్ స్ట్రాటజీ ఎలా చేశారు ఈ ప్రాజెక్ట్కి? ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంది. మీదేమో క్యూట్ అండ్ బోటిక్ కైండ్ ఆఫ్ ఎన్ అపార్ట్మెంట్, సింగిల్ టవర్, 36 floors, 102 flats. సో ఐ నో ఇట్స్ ఆల్రెడీ 60% ఆఫ్ ద సేల్స్ ఆర్ ఆల్రెడీ డన్. హౌ డిడ్ యూ డూ దట్? వాట్ వాజ్ ద సేల్స్ స్ట్రాటజీ యూ హ్యావ్ అడాప్టెడ్? కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండింది కదా. హౌ డిడ్ యూ సెల్? వాట్ స్ట్రాటజీ హ్యావ్ యూ డన్ ఇట్ టు సెల్? సో బేసిక్గా
స్ట్రాటజీ అనేది సపోర్ట్ సిస్టమ్ అనేది విద్ ఇన్ ద ఫ్యామిలీ స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో ఫస్ట్ మనము లొకేషన్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ వాల్యూమ్స్ అని చెప్పాను ఆల్రెడీ. సో ఆ లొకేషన్ అనేది మాకు అడ్వాంటేజ్గా ప్లే అయింది. ప్లస్ మై హోమ్ ఉండనివ్వండి, రాజపుష్ప ఉండనివ్వండి, గోద్రేజ్, బ్రిగేడ్ వీళ్ళందరూ రావడంతో యాక్చువల్లీ ఏరియాకి డిమాండ్ పెరిగిపోయింది. ఓకే. సో ఏరియాకి డిమాండ్ పెరిగినప్పుడు మనం ఆ పర్టికులర్ ఏరియా విచ్ ఇస్ బూమింగ్ వీ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ట్రూ. సో నాకు కాంపిటీషన్ కన్నా నాకు మంచిగా అనిపిస్తుంది దట్ ఇంత పెద్ద బిల్డర్స్తో అరే మనం కూడా ఒకటి కడుతున్నాం కదా అని. సో అదొక అడ్వాంటేజ్గా తీసుకొని మేము ఫార్ములేట్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ విదిన్ ద ఫ్యామిలీ. ఓకే. సో ఫ్యామిలీలోనే వీవ్ రీచ్డ్ అవుట్ టు అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ వీ పిచ్ దెమ్ ది ఐడియా. ఇక్కడ చాలా ఈజీగా ఎందుకు అవుతుందంటే దే నో అబౌట్ ద ఫ్యామిలీ, దే నో అబౌట్ మై మామ్, దే నో అబౌట్ టీఆర్కే సార్, దే నో అబౌట్ అవర్ ఫ్యామిలీస్. సో ట్రస్ట్ అనేది ఈజీగా బిల్డ్ చేయొచ్చు. నౌ దట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాటజీ వేర్ వీ అప్రోచ్ విద్ ఇన్ ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ వీ పిచ్ దట్ సో అండ్ సో మన ల్యాండ్ మీద మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఇంకెక్కడో పెట్టడం ఎందుకు, మన దగ్గరే తీసుకోండి, మనం ఎట్లయినా కడతాం కదా, మనం ఇట్ విల్ బీ స్ట్రాంగ్ అని. ద సెకండ్ స్ట్రాటజీ దట్ వీ అడాప్టెడ్ ఇస్ ఇప్పుడు వీవ్ డన్ అ మార్కెట్ రీసెర్చ్ అండ్ వీవ్ సీన్ వాట్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్. సో స్నిగ్ధ మీకు చెప్పినప్పుడు ఇట్ టుక్ us 6 months అనేది, ఆ 6 months వెన్ స్నిగ్ధ అండ్ ఐ వర్ ఆల్సో సిట్టింగ్ ఆన్ ద డిజైన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సిమిలర్గా ఆ 6 to 8 monthsలోనే మేము సేల్స్ గురించి కూర్చొని ఉండే. ఎవరు ఎట్లా కడుతున్నారు, ఎవరు ఏం యూజ్ చేస్తున్నారు, ఎట్లా తీసుకొస్తున్నారు. సో దాని ప్రకారం ఫస్ట్ మనం ద ఫస్ట్ హ్యాండ్ కాంపిటేటివ్ అనాలిసిస్ కాంపిటేటివ్ అనాలిసిస్ చేసినాక వీ అరైవ్డ్ ఎట్ వాట్ ఈస్ ది ఐడియల్ ప్రైస్. ఒకటి ఏంటంటే మార్కెట్లో లెట్సే ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, మార్కెట్లో 10,000 నడుస్తుంది కానీ అది మై హోమ్, రాజపుష్ప అందరికీ వర్కౌట్ అవుద్ది. ఆ 10,000 టైర్ 1 బిల్డర్స్ దే ఆర్ సెల్లింగ్ మోర్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. Type 1 builders, they can dictate the market price. True. And Rajapushpa and my home are always competing with each other, including Aparna. They're 100-200 away from each other. Always. So ikkade entante atla ani Rajapushpa 10,000 my home 10,000 lo ఉన్నప్పుడు అంటే we didn't want to lowball the project. ఇప్పుడు లగ్జరీ ప్రాజెక్ట్ అన్నాక వాళ్ళేమి ఇస్తున్నారో మేము అదే ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి మాది ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎన్హాన్స్డ్ ఉంటుంది. బికాస్ ఫర్ అస్ ఇట్స్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. సో మా 210% మా ఐజ్ ఆర్ ఓన్లీ ఆన్ దట్. సో ఇన్ దట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, సో వీ థాట్ వీ షుడ్ నాట్ లో బాల్. అట్లని మనం వాళ్ళతో కంపీట్ చేయలేం బికాజ్ వాళ్ళకి ఆ 25 years లెగసీ, పేరు, ఎవ్రీథింగ్ ఉంది. అట్లని వీ కాంట్ లో బాల్ ద ప్రాజెక్ట్. సో వీ థాట్ వాట్ ఈస్ ది ఐడియల్ ప్రైస్, డోంట్ ఓవర్ చార్జ్. వాట్ ఈస్ ది ఐడియల్ ప్రైస్, మనకు అవుతున్న కన్స్ట్రక్షన్ కాస్ట్ పట్టుకొని ఐడియల్ ప్రైస్. సో ఆ ఐడియల్ ప్రైస్లో లాంచ్ చేసాం. లాంచ్ చేసినాక యాజ్ ఎవ్రీథింగ్, సో హియర్ మనము వీ హ్యావ్ టు టాక్ టు డిఫరెంట్ ఛానల్ పార్ట్నర్స్, వీ హ్యావ్ టు మీట్ దెమ్ పర్సనలీ, వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ సర్కిల్. ఫార్చునేట్లీ ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉండే. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. సార్కున్న ఎక్స్పీరియన్స్తో, ఆ ఎస్టాబ్లిష్మెంట్తో చాలా మందిని మేము ఆఫీస్కి పిలిచాము. దెన్ వీ హ్యాడ్ అ నైస్ లాంచ్లో వీవ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ప్రాజెక్ట్. అట్లనే మధ్యలో మళ్ళీ వీ డిడ్ అ ఛానల్ పార్ట్నర్ మీట్. See, for every project I feel channel partners are very important. They're not another entity that we are associating with. They're in fact the extension of your firm. True. సో మాకు ఏంటంటే మేము ఛానల్ పార్ట్నర్స్ని ఎట్లా ట్రీట్ చేస్తామంటే మేము వాడిని బయట ఎంటిటీ లాగా చూడం. మాకు ఛానల్ పార్ట్నర్స్ ఏంటంటే ఎక్స్టెన్షన్. దేర్ లైక్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఆఫ్ Simchah Estates. They're extended family. True. ఎందుకంటే it is important that business is done in a very healthy way. See, channel partners exist. నాకు ఛానల్ పార్ట్నర్స్ వద్దు, నేను ఉత్త డిజిటల్ మార్కెటింగ్తో చేస్తా అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. సో మేము స్ట్రాటజీ కూడా అట్లనే స్ట్రాటజైజ్ చేసాం. మేము ఫస్ట్ ఛానల్ పార్ట్నర్స్, ద మెయిన్ ఛానల్ పార్ట్నర్స్ ఎవరితో మనకు ఆల్రెడీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్డ్ ఉందో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఛానల్ పార్ట్నర్ సేల్ ఇస్ వన్ వింగ్. The other wing was we also created our own brand identity, digital marketing. మన సొంత యాడ్స్. ఆ సొంత యాడ్స్, ఆ సొంత బ్రాండ్ బిల్డింగ్ ఇవన్నీ అనేది ఇట్ షుడ్ బి అన్ ఆప్షన్ వేర్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ మైలేజ్ అండ్ అక్కడి నుంచి సేల్ అయితే మీకు బోనస్. సో దీస్ ఆర్ ద 3 wings that we've developed. Within the family, channel partners, one of the most important wings that has helped us today. And digital marketing, which is now everything is digital.
and everything is about branding and all of that. So these are the three wings, and దీన్ని చాలా బ్యాలెన్స్డ్గా డెవలప్ చేసి the most important thing that we've made sure in the sales is be transparent. We were very transparent about what we were doing, what are the sales have been with us, and what we are doing. The communication has been same with everybody, with the channel partners also. Anant, I came to know that a top celebrity of Tollywood has bought a flat in your apartment. I don't want to name, but how did you pitch her and how did you make her to buy the flat in Akasa? See, the most important thing is, it was very easy. Again, it's friends and family. Okay. So it happened within friends and family. So my cousin's very close to her, and they've done a lot of business with them. And then atlane friends and family lo అయిపోయింది. So but how did you made her to buy? There are few celebrities who are pretty active in real estate market and who actually have that eye for investing, and then maybe later on selling and investing somewhere else. But they're also, this is a very good sign. We have to tap the right people. So maakendante fortunately we were very lucky that we had one of them who was ready to invest and try and do something like that. And it was very simple. We pitched the idea, we spoke about the project, we spoke about how unique it is, and she saw the opportunity cost. She saw that we are definitely, the price that we are giving was very tempting. You have to take it. ఇంకొక న్యూస్ ఏంటంటే మీ టవర్లో ఒక పర్టికులర్ సిరీస్ అంతా యుఎస్ నుంచి ఎస్పెషల్లీ టెక్సాస్ స్టేట్ నుంచి కొన్నారని విన్నా నేను. పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఎంటైర్ సిరీస్ ఇస్ కాల్డ్ డల్లాస్ ఏరియా అనేదో అని బయట నాకు వినబడుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ, హౌ ఈస్ దట్ హ్యాపెన్? Also through what we've developed as a content that people are seeing, and again friends and family. So I consider channel partners as family only. So for me it's very simple. It's friends and family. When we move around this and when the word is spread, see, ultimately people get confidence. See, there are two ways andi. ఇవాళ మార్కెట్లో జనరల్గా బిల్డర్స్ మనం ఎట్లా కడతామంటే మనం ఫస్ట్ టవర్ని లేపడానికి ట్రై చేస్తాం, బికాస్ వాట్ యు సీ ఈజ్ వాట్ యు బిలీవ్. ఓన్లీ వెన్ పీపుల్ సీ దిల్ బై. So we went a little conventional way where we had to build the 4 cellars and then we went for the tower. So now when the tower is raising, everybody is seeing that yes, these guys have done the groundbreaking. So very good. Snigdha, as a woman, it's a male dominated industry, real estate, ante 95% of the men only work in this industry. Slowly a lot of women are getting into this business. Majority of them architects, some of the second generation builders, then their daughters are getting into this business. So what do you advise for people, especially women, who wants to come into real estate as a business or as a career? What do you suggest? So for me, one of my biggest support and my strength is my family, especially Nana being in this industry. అంటే ఎప్పుడు నన్ను అంటే నువ్వు అమ్మాయివి, నువ్వు ఇదే చెయ్యాలి లేకపోతే ఇంతవరకే ఉండాలి అని ఎప్పుడు చూడలేదు. హి వాజ్ వెరీ ఎంకరేజింగ్ ఇన్ దట్ వే. అండ్ ఆల్సో దెన్ I met Anant, and Anant is also same నాన్నలాగే. ఓకే. ఏంటి అంటే లేదు, అండ్ ఇంకొకటి ఏంటి అంటే వన్ థింగ్ ఐ వుడ్ సేస్ ఇట్ ఈస్, సి నో మ్యాటర్ మీరు సి ఇట్ మైట్ బీ మెన్ ఆర్ ఉమెన్, యూ షుడ్ జస్ట్ ప్రూవ్ ఇట్. వన్స్ యూ ప్రూవ్ ఇట్ నోబడీ క్యాన్ టచ్ యూ, దట్ ఐ కెన్ టెల్ యూ ఫార్ షూర్. అంటే ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ టు డూ దట్. కాకపోతే నాకు అంటే నేను ఒక విధంగా నా లక్ ఏంటి అంటే నాకు అట్లాంటి సపోర్ట్ ఉంది. Yeah, you are surrounded by a lot of ecosystem in real estate. అంతే. సో ఇట్ మైట్ బి నాన్న ఆర్ ఇట్ మైట్ బి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆర్ నాన్న ఫ్రెండ్స్ హు ఆర్ ఇన్ టు ద సేమ్ బిజినెస్, అందరూ కూడా ఏంటి అంటే సపోర్ట్ చేశారు, అంటే సొంత పిల్లల్లాగా. ఇప్పుడు రాజేష్ గారు ఉన్నారు టీమ్ 4 నుంచి. ఐ థింక్ అంకుల్ కూడా ఏంటి అంటే నాకు అనంత్కి ఎప్పుడు అంటే ఏమన్నా సజెషన్స్ కావాలన్నా లేకపోతే గైడెన్స్ కావాలన్నా ఎనీథింగ్ ఇట్ మైట్ బీ, హీ వుడ్ బీ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అండ్ ఎంకరేజెస్ అట్లా. సో అది పక్కన పెడితే నేను ఇందాక మీకు చెప్పినట్టు కన్సల్టెంట్స్ వాళ్ళు కూడా ఏంటి అంటే చాలా హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు ఒకే ఒక్క అమ్మాయి వచ్చింది కొత్తగా, అండ్ అనంత్ నేను ఇద్దరం చెప్పాలంటే
ఫ్రెషర్స్ ఇన్ దిస్ ఫ్రెషర్స్ ఇండస్ట్రీ. ట్రూ. ఇక్కడ నేను జెండర్ బయాస్ మాట్లాడను, అంటే అమ్మాయి అబ్బాయి అని. ఏంటి అంటే ఇద్దరిని అంతే సపోర్ట్ చేశారు అందరూ. ఇప్పుడు మీకు తెలుసు పర్సనల్గా ఏంటి అనేది. ఆ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. మీరు ఎంత ఎంకరేజ్ చేశారో తెలుసు. అండ్ సో ఏంటి అంటే క్రెడిట్ అందరికీ వెళ్తుంది. అవును. అది కాకపోతే ఏంటి అంటే యూ జస్ట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. బట్ ఇప్పటికి కూడా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని రియల్ ఎస్టేట్ బిజినెస్కి వెళ్ళాలంటే డిస్కరేజ్ చేస్తారు. నేను కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే మా కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ జాయిన్ అవ్వరు. దో ఐ సైడ్ ఇట్స్ అ ప్రాప్టెక్ జాబ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ అన్న రియల్ ఎస్టేట్ కంపెనీని డిస్కరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఈ బిజినెస్లోకి రావాలి అని ఎలా గైడ్ చేయొచ్చు? వాట్ ఈజ్ యువర్ సజెషన్? యూ షుడ్ హ్యావ్ దట్ విల్ పవర్. యూ షుడ్ ఫైట్ ఫర్ ఇట్ నో మ్యాటర్ వాట్. అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్లోకి రావాలనే కాదు, ఇట్ మైట్ బి ఎనీథింగ్. మీకు ఏది కావాలంటే అది చెయ్యాలి అంతే. అండ్ మీకు నచ్చింది మీరు చేశారు అంటే నోబడి కెన్ స్టాప్ యూ. అంటే ఆ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది మీకు. ఇప్పుడు నాకు ఆర్కిటెక్చర్ చేయాలని ఉంది. ఇప్పుడు నన్ను ఇంట్లో ఎందుకు ఆర్కిటెక్చర్ కాదు, నువ్వు కూడా ఇలానే ఏదన్నా ఇంజనీరింగ్ చెయ్యి అని అన్నాను అనుకోండి. సో ఏంటి అంటే నేను ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, మేబీ నేను ఆర్కిటెక్చర్ కాకుండా మేబీ ఇంజనీరింగ్ చేసి ఉంటే ఐ డౌట్, అంటే నేను అసలు పాస్ కూడా అయ్యేదాన్ని కాదో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అసలు నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను ఇది చేయలేను. నాకేంటి అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు చెయ్యాలంతే. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. అంటే ఫస్ట్ వద్దంటారు, ఎన్ని రోజులని వద్దంటారు? మీకు నిజంగా విల్ పవర్ ఉంది అంటే ఏదో ఒక రోజు వాళ్ళే కన్విన్స్ అవుతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అనంత్, వాట్ డూ యూ సజెస్ట్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ బిజినెస్లోకి రావాలి అంటే? వాట్ ఈస్ యువర్ రికమెండేషన్? వాట్ డూ యూ సజెస్ట్ దెమ్? What is Hyderabad famous for? It's famous for pharma, it's famous for real estate. True. So these are IT, two things that we forgot IT. The I backbone forgot of IT, your but buyers. there's definitely Bangalore also for it. But I'm saying we are number one in real estate at the moment, which is we are a growing city. And pharma, I don't have to say. So etlante a young entrepreneur should always have dreams and you should chase it. So the dream for me was, when we are in this circle, when we are in this field, ఏదో ఒక ఏం పెట్టుకోవాలి. ఎక్కడో ఒక్కడ దగ్గర యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ దట్ ఈస్ అ ల్యాండ్ మార్క్, దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. సో లైక్ ఐ సే, ఎవ్రీథింగ్ ఈజ్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. ఇప్పుడు మనం ఒక ఫార్మా ఇండస్ట్రీ పెట్టినా, ఏ ఇండస్ట్రీ పెట్టినా, ఇట్స్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. సో ఆ ఫస్ట్ అనేది మనం ఇంపాక్ట్ చేసినప్పుడు, జస్ట్ గో గివ్ ఇట్ ఆల్. డోంట్ థింక్ అబౌట్ స్లీపింగ్ ప్రాపర్లీ, డోంట్ థింక్ అబౌట్ మీటింగ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. Think about sleep. I eat, sleep and everything only about Akasa. And that is because atluntene manam cheyagaltam. One is willpower, like Snigdha said. The other is the determination. You have to go at it every day. You know, adi anedi it's very important. So you can definitely hits untai. Ekkada hit anedi lekunda aithe undadu. Once we cross that, everything is like a walk for you. So what I say is, just be at any point of time మనం ఏది చేసినా ఫస్ట్ మోటివేటెడ్ ఉండాలి. అండ్ ఏదున్నా హోల్ హార్టెడ్గా చేయాలి, ప్యాషన్తో చేయాలి. వీ షుడ్ నాట్ చేస్ మనీ. ఐ థింక్ వీ షుడ్ బీ వెరీ ట్రూ అండ్ ప్యాషనేట్ అబౌట్ మనం ఏం చేస్తున్నాము. ఎవ్రీథింగ్ ఎల్స్ అరౌండ్ అస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఓన్లీ ప్రొవైడ్. సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బీ బిల్ట్ బై ఇట్ సెల్ఫ్. I feel just be true to your job and just do it with passion. So Akasa, located in Kokapet, 36 floors tower, 100 units, a very cute boutique kind of an apartment with lot of facilities, very good specifications, driven by young entrepreneurs Snigdha and Anant. And what do you want to say to your potential customers? If you want to be a part of the most iconic and landmark project with respect to what we are giving, and I'd say you should come and join the family. And people who really understand, see, Akasa, it's all about the space, the homogeneous project, the concept of it. I think you should really understand that. And people who really value that, who really value privacy and convenience, will have an idea as to what we are trying to create here. We are definitely trying to create something different, and we will continue to create something different like this in any project that we do. Nice. So it's not only Akasa, మా ప్రతి ప్రాజెక్ట్ ఇట్లనే ఉండబోతుంది. అది మా బాధ్యత కూడా, అది మీ వరకు వెళ్ళేటట్టు. లైక్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. వీఆర్ హియర్ టు క్రియేట్ డిఫరెంట్ స్పేసెస్. వీఆర్ హియర్ టు క్రియేట్
our own space, our own, take that little piece of cake and be that unique piece of cake in that entire real estate market. That's what we are trying to be here. And that's something that we'll pitch to the customers, and I hope we'll be able to convince them saying this is where we are. And by completing a project, I think it speaks more volumes than me just saying it. How about you, Snigdha? What is your say to your potential customers? So, what would I say is when it comes to design, what I believe is, if you're designing a space, దానికి ఒక ఫంక్షనాలిటీ ఉండాలి. జస్ట్ అంటే ఉంది కదా అని స్పేస్ యూజ్లోకి రావాలి. సో మీరు అకాసాలో అదే మీరు ప్లాన్స్ చూసారు అంటే ఎక్కడ కూడా వేస్టేజ్ ఆఫ్ స్పేస్ అనేది ఉండదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఆల్సో లైక్ అనంత్ మెన్షన్డ్ ప్రైవసీ అండ్ కన్వీనియన్స్. సో ఐ వుడ్ నాట్ సే వెంటనే ఈ అంటే మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా అంటే ఒక మార్కెట్కి అలవాటు పడిపోయారు. అవును, ట్రెడిషనల్ మార్కెట్కి అలవాటు పడిపోయారు. సో ఇక్కడ మేము ఏమీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చెయ్యట్లేదు. అంటే వీఆర్ ఫాలోయింగ్, అంటే ఇప్పుడు వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలోయింగ్ వాస్తు, వీఆర్ డిజైనింగ్ స్పేసెస్ లైక్ దిస్. సో ఇది అర్థమైన రోజు డెఫినెట్గా ఐ థింక్ కస్టమర్స్ విల్ నాట్ క్వశ్చన్. లైక్ ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఈ కాన్సెప్ట్ అంతా నచ్చే తీసుకున్నారు మన దగ్గర. సో ఏంటి అంటే ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, లైక్ అనంత్ సెడ్, వాట్ ఎవర్ వి డిజైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. వెరీ గుడ్. The last question of the day, what's the future of Simchah? What do you want to see? Where do you want to see for the next 5 or 10 years? What's your next big plans? So the future of Simchah is we want to be in our own space. We want to create our own little space in a little market. Definitely we want to be there. Number one is what see, it's a sportsman thing. If I have to go, I have to go 100%. So both of us have dived into it 100%. One is create our own legacy, create our own space, and definitely we want to be there with the top builders. One fine day we should be there. Snigdha. నంబర్ 1 ఉంటామో లేదో నాకు తెలీదు, బట్ ఐ కెన్ గ్యారంటీ దట్ హూఎవర్ ఇన్వెస్ట్స్ విత్ అస్ విల్ బీ వెరీ హ్యాపీ. అంటే ఇద్దరం అనుకున్నది కూడా అదే, ఏంటి అంటే క్రియేట్ బ్యూటిఫుల్ స్పేసెస్ అండ్ మీనింగ్ఫుల్ స్పేసెస్. వెరీ గుడ్. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరు వచ్చేస్తున్నారు. అంటే పెద్ద బిల్డర్స్ కిడ్స్ అంతా దే ఆర్ టేకింగ్ ఓవర్ ద ప్రాజెక్ట్స్. మై హోమ్ చూడొచ్చు, రీసెంట్గా స్కైవెన్ అని కోకాపేట్లో ప్రాజెక్ట్ వస్తుంది, 60+ floors. And GHR, Neopolis, it's also 63 floors. A lot of young guys are getting into this business, and they are not money-minded. They want to create the best possible projects in Hyderabad with a lot of good amenities and good spaces with good design elements, and they are bringing a lot of their experience from other countries, and they are hiring consultants from all over the world and bringing beautiful homes to Hyderabad. They are in future also I am expecting a lot of young guys will get into this business, and we will make Hyderabad beautiful. Congratulations to you for this journey so far. Last 2 years I know you have been working very hard, almost 18 hours a day. Good luck to you, and we want to see better projects, beautiful and luxurious projects moving forward at affordable prices if possible, సో దట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ దట్ లగ్జరీ. ఇంతకుముందే నేను బిగినింగ్లో అన్నాను కదా, ఇల్లు అంటే గౌరవమే కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్, హ్యాపీనెస్ బేసికల్గా. Simchah ఈజ్ ఫర్ దాట్. గుడ్ లక్ టు యూ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you so much. Thank you so much for giving this opportunity. Right. Thank you. So as part of Tower Talk Series 4, we have reviewed Akasa, a beautiful project located in Kokapet. Please go to the site, check the project, check the specifications, check the brochure, check the 3D presentation. And if you are in abroad, go through their YouTube channel, go through the website and brochure and specifications. You can get in touch with Akasa team. They are young, energetic. Please encourage them.
by referring, by suggesting this project to your friends and families. Thank you, SocialPost. And I also request all the viewers to subscribe SocialPost YouTube channel. We'll bring in more reviews on different projects in Hyderabad moving forward. Thank you. Thank you. Thank you.